ముఖ్యమంత్రి గారు అంటే ఆయనకు కరెక్ట్ అనిపించింది చేసుకుంటూ పోతున్నారా, లేకపోతే ఒక ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతిలో నెహ్రూ గారు ఏర్పాటు చేసినటువంటి ఏమంటారు ఈ కమ్యూనిస్టు లేకపోతే సోషలిస్టు ఐడియాలజీని అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో ఉన్న భారతదేశం యొక్క స్థితిగతులకు అనుగుణంగా నెహ్రూ గారు ఆయన ఏమంటారు ఎవ్రీథింగ్ గవర్నమెంటే అన్నీ చేయాలి అన్న ఉద్దేశంలో ఉక్కు కర్మాగారాలు, ఐఐటీలు, ఎయిమ్స్లు ప్రతి ఒక్కటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అది పంచవర్ష ప్రణాళికలు అట్లా ఏర్పాటు చేసుకొని కరెక్టే. ఎందుకంటే అప్పుడు భారతదేశము ఏమంటారు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇంత జనాభాకి ఏమంటారు పని కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం ఇవన్నీ ఒక ప్రైవేటు వ్యక్తులు చేసే స్థాయిలో లేదు. కాబట్టి అప్పుడు భారతదేశంకి ఏమంటారు నెహ్రూ గారు అవలంబించిన విధానాలు వర్క్ అయింది. కానీ అవే నెహ్రూ గారు ఏర్పాటు చేసిన సంస్థలు, వ్యవస్థలు, అదే ప్రభుత్వ రంగ సంస్థలు గుదిబండగా తయారై మీరు చరిత్రను కరెక్ట్గా తెలుసుకోండి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత రైలు రోకోలు, ఈ బందులు, రాస్తా రోకోలు ఆగి ప్రభుత్వ ఉద్యోగులు మోర్ ఎఫిషియెంట్గా పనిచేశారు అని చరిత్రకారులు చెబుతారు. ఓకే, అంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థలు ఎంత స్వతంత్రం వచ్చిన కొత్తలో ఎంత అవసరము, ఎంత ఎఫిషియెంట్గా పనిచేసినాయో అదే వ్యవస్థలు ఒక ఏమంటారు గుదిబండగా తయారై ఒక సిస్టమేటిక్ లేకుండా కరప్షన్కి ఒక కేంద్ర బిందువుగా తయారై సో మనం ప్రభుత్వాలను నడపలేని స్థాయికి దిగజార్చిండ్రు. ఇక లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా, పివి నరసింహ మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక 15 days కంటే ఎక్కువ ఇక మనం పెట్రోల్ కొనుక్కునే పరిస్థితి లేని స్థాయిలో మన యొక్క విదేశీ ఫారెక్స్ నిల్వలు అంటే విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోయాయి. అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంత కుప్పగూలిపోయింది. ఎందుకని? జస్ట్ బికాస్ ఆఫ్ ఈ ఓల్డ్ ఏజ్ సిస్టమ్ ని కంటిన్యూస్ గా ఫాలో అవ్వడం వల్ల. అందుకని ఆయన పివి నరసింహారావు గారు ఈ పాత మూస పద్ధతి విధానాలు పనిచేయవని చెప్పి ఆయన ఎల్పిజి లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టి మన అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి తర్వాత ప్రధాని అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సలహా ప్రకారం ఆర్థిక శాస్త్రవేత్త సో అనేక మేధావుల యొక్క సలహాలు తీసుకొని పివి నరసింహారావు గారు ఎల్పిజి విధానాలను ప్రవేశపెట్టి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో అంటే బేసికల్ గా ఏమంటారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వమే అన్ని చేయకుండా ప్రైవేటు ఇక ప్రజలకి స్వేచ్ఛనియడము, ప్రైవేట్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఒక స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించడం అన్నప్పుడు ఇంకా అదే మూస పద్ధతిలో అన్ని ప్రభుత్వమే ఎందుకు చేయాలి? ఇప్పుడు అమెరికాలో విద్యుత్ అనేది ఎక్సెల్ ఎనర్జీ అనే కంపెనీ అట్లాంటి చేస్తున్నాయి. ఎస్, ప్రైవేట్లో మోనోపోలీ ఉండకూడదు. మోనోపోలీ అంటే ఒకటే కంపెనీ ఉండకూడదు. ఇప్పుడు మోడీ చేస్తున్న విధానం ఏంటంటే అన్ని తీసుకుపోయి ఒకరిద్దరు చేలా పెడుతున్నాడు, అదాని అంబానీ చేలా. అది కాదు. మోర్ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, ఎక్కువ మంది చేతిలో ఉండాలి, ఒకరి చేతిలో ఉండకూడదు. హెల్దీ కాంపిటీషన్ ఉంటే తప్పకుండా బెస్ట్ క్వాలిటీ తక్కువ రేటుకి దొరుకుతుంది. అర్థమైందా? మీ ఊర్లో ఒకటే స్వీట్ షాప్ ఉందనుకో, వాడు ఎంత రేటు పెట్టి ఏది ఇచ్చినా అది ఒకటే తీసుకోవాలి. 10 షాపులు ఉన్నాయనుకో, వాడు తప్పని పరిస్థితులలో వాళ్ళ దగ్గర కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కస్టమర్ రావాలంటే బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అది కూడా సరసమైన ధరలకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ప్రైవేటైజేషన్ని అది కూడా హెల్తీ కాంపిటీషన్ మోనోపాలి కాకుండా మెయింటైన్ చేయగలిగితే సో నీవు ఎందుకు ఈ గుదిబండని మా మీద ఎందుకు రుద్దుతున్నావు ప్రజలకి? ఇప్పుడు 85% ఆఫ్ ద బడ్జెట్ మనం కట్టిన ప్రజలు కట్టేటువంటి గర్పట్టి ట్యాక్స్ ప్రభుత్వానికి డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు. ఓకే, అది రకరకాల ట్యాక్సులు కడుతున్నాం. అర్థమైందా? గర్పట్టి కడుతున్నాం, ఎలక్ట్రిసిటీకి కడుతున్నాం, తర్వాత జిఎస్టీలు కడుతున్నాం, ఇల్లు కొనుక్కుంటే కడుతున్నాం, భూమి కొనుక్కుంటే కడుతున్నాం, ఇంకా రకరకాలు ఇంకా మిస్లేనియస్ చాలా ఉన్నాయి రకరకాల ట్యాక్సులు. ఓకే, డైరెక్ట్ ట్యాక్సులు, ఇండైరెక్ట్ ట్యాక్సులు, ఆల్కహాల్ కొనుక్కుంటే కడుతున్నాం, పెట్రోల్ పోయించుకుంటే కడుతున్నాం,
వేరియస్ రకరకాల ట్యాక్సులు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అంటే ఒక వ్యక్తి కష్టపడి తను సంపాదించిన సంపాదనలో అతను వస్తువులు కొనుక్కున్నా ఇంకేమన్నా సేవలు పొందినా దానికి సంబంధించినటువంటి ట్యాక్సులు మనం ప్రభుత్వానికి కడితే కేంద్రానికైనా రాష్ట్రానికైనా డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులని ఏం చేయాలి? ఈ 100 రూపాయలు మనం ట్యాక్స్ కడితే అందులో 85 రూపాయలు డే టు డే మెయింటెనెన్స్కే ఖర్చు అయిపోతున్నాయి. ఓన్లీ 15 రూపాయలు మాత్రమే అభివృద్ధికి కేటాయిస్తున్నారు, లేకపోతే లాంగ్ టర్మ్ శాశ్వత పరిష్కారాలకు కేటాయిస్తారు. 85 రూపాయలు జీతాలకి లేకపోతే ఇక పంచిపెట్టే పథకాలకు పోతున్నాయి. ఇట్లా అయితే ఎన్నడు భారతదేశం చైనా అవుతుంది, ఎన్నడు భారతదేశం అమెరికా అవుతుంది, ఎన్నడు భారతదేశం ఇంకో సింగపూర్ అవుతుంది? మీరు చెప్పండి. మీకు దండం పెడుతున్నా. మాటలేమో పెద్ద పెద్దగా చెప్తున్నారు. ఏది నా పోటీ యొక్క పక్క రాష్ట్రాలతోటి కాదు, ఇంకో నగరాలతో కాదు, షికాగో తోటి లేకపోతే ఇంకో స్విట్జర్లాండ్ తోటి, చైనాతో షాంఘై తోటి ఇంకోటి చెప్తున్నారు. మరి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు 85% డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు పెట్టినరా? అట్లీస్ట్ 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిర్రా? చెప్పండి ఆర్థిక మంత్రి భట్టి గారు. మనం 3 ట్రిలియన్ ఎకానమీ అంటారు. 3 ట్రిలియన్ ఎకానమీ ఆల్రెడీ అయిపోయింది అయ్యా. $3 ట్రిలియన్ ని ఒక రూపాయలకు కన్వర్ట్ చేయండి. 2,87,000 కోట్లు అవుతుంది. మన బడ్జెట్ ఆల్రెడీ 3 లక్షల కోట్లు దాటింది. ఇంకా 2047కి $3 ట్రిలియన్ అంటే నాకు అర్థమే కాలే. మీకు తెలివి ఉండి మాట్లాడుతుర్రా, ఆ లెక్కలు తప్పు మాట్లాడుతుర్రా? తీయండి. $3 ట్రిలియన్ అంటే ఎంత? అంటే 30 లక్షల కోట్ల. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్, $3 ట్రిలియన్ అంటే ఏంది? 30 లక్షల కోట్ల. $3 ట్రిలియన్ ఎవరికి అర్థం కాని భాష ఎందుకురా? మన భాషలో చెప్పు. మన తెలుగులో ఇవాళ 3 లక్షల కోట్లు తెలంగాణ బడ్జెట్ ఉంది. దాన్ని ఎంత చేస్తావు 2047కి? 30 లక్షల కోట్ల చెప్పు. మాకు అర్థమయ్యే భాషలో చెప్పు. ఎవరికి అర్థం కాని భాషలు ఎందుకు చెప్తావు? ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఆ విధంగా ప్రెస్ల కాన్ఫరెన్స్ పోతావు, ఏమేమో చెప్తావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాదాపు డిసెంబర్ 2023 నుంచి లెక్క పెడితే ఇప్పుడు ఇది మే కదా, డిసెంబర్ అంటే ఇది 24 మొత్తం, 25 మొత్తం. సో 2 years. ఇది ఒక 5 months. ఓకే. సో అరౌండ్ 2.5 years అయింది. అందులో 6 నెలలు ఎలక్షన్స్ పోయినాయి. మళ్ళీ లాస్ట్ 1 year మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. సో కాబట్టి ఇంకో 1 year మిగిలింది అనుకోవాలి, 1.5 year మిగిలింది అనుకోవాలి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం లేదు మనకి. ఇప్పుడు నువ్వు తీసుకున్న చర్యలకి సంబంధించినవి అవి ఫలితాలుగా మారుతాయి ఇంకో 1-2 years లో. అవునా కాదా? ఇప్పుడు మీరు ఉద్యోగులు చూడండి. 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వంలో. అందులో ఇంచుమించు 5 లక్షల మంది కాంట్రాక్ట్ టెంపరీ ఉన్నారు. ఇంకా 5 లక్షల మంది రెగ్యులర్ ఉన్నారు. ఇవి కాకుండా యాడ్ చేసుకుంటా పోతావు. 70,000 యాడ్ చేసినావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కానిస్టేబుల్ అంటున్నావు, మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తావు. నువ్వు ఒక్కరిని యాడ్ చేస్తే నువ్వు వీక్తావు కావచ్చు. ఒక టర్మ్ కాకపోతే 2వ టర్మ్ కైనా వీక్తావు. కేసీఆర్ వీకెండ్ కదా, ఫిట్మెంట్ 42% ఇచ్చి వీకెండ్. ఇవాళ రిటైర్ అయిన వాళ్ళకి 80,000 జీతం వచ్చే. ఆడు రిటైర్ అయిన వాడు చచ్చిపోయినాక వాని పెళ్ళానికి మళ్ళీ ఆమె చచ్చిపోయేదాకా మళ్ళీ సగం జీతం వచ్చే. ఇవన్నీ ఎవడు కట్టాలి? ఒక ఉద్యోగిని 20 ఏళ్ళకి హైర్ చేసుకుంటే ఆడు ఆయన పెళ్ళాం చచ్చిపోయే వరకు ఒక 80-90 ఏళ్ళు అయితే 60-70 ఏళ్ళు వాళ్ళకి ఎవడు పోషించాలి? ఎవరి పైసలు అవి? ప్రభుత్వం మరి ఇచ్చేది ఉంటే మొత్తం 1 కోటి మంది, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, 1 కోటి మందికి ఉద్యోగాలు ఎడికెళ్ళిస్తావో చూద్దాం. ఒక ప్రైవేట్ సెక్టార్ ఒక ఉద్యోగి పని చేయాలంటే ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని పైసలు వస్తున్నాయి వాళ్ళకి? నువ్వు ఏ రంగమన్నా తీసుకో. సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఇప్పుడు ఎంతమంది లే ఆఫ్లు అవుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కూడా 1 లక్ష రూపాయలు జీతం వస్తే అందులోకి వెళ్ళి వాని ట్యాక్సులు అన్ని వీకినాక వాని చేయికి ఎన్ని వస్తున్నాయి? అట్లాంటిది ప్రభుత్వంలో ఉండి వానికి ఏం పని చేస్తున్నాడు, వానికి ఎందుకు కూర్చుంటే పెట్టి మేపుతున్నావు? ఒక ప్రైవేట్ టీచర్లను 4గురికి ఇంటర్వ్యూ చేద్దాం. వాళ్ళ జీతం ఎంత, వాళ్ళు ఎంత పని చేస్తున్నారు? ఒక గవర్నమెంట్ టీచర్ వాడు ఏం పని వీక్తున్నాడు, వాడిని ఎందుకు కూర్చుంటే పెట్టి మేపుతున్నావు? ఎందుకు మోర్ ఇన్ఎఫిషియంట్ సిస్టమ్స్ ని ఎందుకు తయారు చేస్తున్నావు? ఎందుకు ప్రజలు ఇప్పుడు ఓడిస్తున్నాడు జీతం? రేవంత్ రెడ్డి తిరిగే కారుకైనా ఓడిస్తున్నాడు, రేవంత్ రెడ్డికి జీతమైనా ఓడిస్తున్నాడు, బట్టి గారికి జీతమైనా ఓడిస్తున్నాడు. బట్టి గారు ఉన్నటువంటి ఆ యొక్క భవనానికి కట్టింది ఓన్ పైసలతోటి. ఎవ్రీథింగ్ ప్రజల ట్యాక్స్ డబ్బులే. మరి దాన్ని సద్వినియోగం చేయాలన్నా వద్దా? ఎందుకు ప్రభుత్వాన్ని ఈ గుదిబండకి ఎందుకు మరి నిజంగా ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉందా? రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉంటుందా ఏ ప్రభుత్వానికైనా? నో. ఉద్యోగం కావాలంటే ద గుడ్ సోర్స్ ఈస్ ప్రైవేట్ సెక్టార్. దెర్ ఇస్ నో లిమిట్ టు క్రియేట్ జాబ్స్.
ఇప్పుడు ఇలా నువ్వు మహిళలకి ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అంటున్నావు, లేకపోతే 0% లోన్లు ఇస్తా అంటున్నావు, ఇంట్రెస్ట్ నేనే కడతా, ఓన్లీ మీరు మీరు వ్యాపారం చేసుకొని అసలు కట్టుకోరు అని చెప్తున్నావు. ఓన్లీ మహిళలకి ఎందుకే లిమిటేషన్ చేస్తున్నావు? పురుషులలో కూడా మంచి చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకో వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళు పురుషుల్లో కూడా ఉండరా? వై యు ఆర్ డిస్క్రిమినేటింగ్ మెన్? పురుషులను ఎందుకు ద్వేషిస్తున్నారు? మహిళా కమిషన్ పెట్టినట్టు పురుష కమిషన్ ఎందుకు పెట్టవు? వాని లోపల అదే ప్రాణం ఉంది. వై యు ఆర్ డిస్క్రిమినేటింగ్ మెన్? పురుషులను ఎందుకు ద్వేషిస్తున్నావు? ఇద్దరిని సమానంగా చూడమన్నారు కానీ అర్ధనారీశ్వర అని చెప్పారు కానీ పురుషుడు తక్కువ స్త్రీ ఎక్కువ, లేకపోతే స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని చెప్పలే కదా. ఇద్దరు సమానం అని చెప్పారు కదా. ఇద్దరు కలిస్తేనే కదా కొత్త జీవికి జన్మ వస్తుంది. పురుషుడు లేకపోతే రాదు, స్త్రీ లేకపోతే రాదు కదా. అది సృష్టి ధర్మం. సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, మాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. వై యు ఆర్ డిస్క్రిమినేటింగ్ మెన్? పురుషులను ఎందుకు వివక్ష చూపెడుతున్నారు పురుషుల మీద? పురుషుల్లో కూడా వ్యాపారం చేయాలి, మంచి ఏది మన రాష్ట్రానికి దేశానికి ఒక ఉన్నతంగా ఉండాలి, లేకపోతే 10 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, 10 మందికి ఉద్యోగం కల్పించాలంటే పురుషుల్ని కూడా వాళ్ళకు కూడా 0% లోన్స్. తప్పేముంది? అవునా కదా? సో అట్లా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్మెంట్ ఇస్తలేవు? వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెటింగ్ స్కిల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక భరోసా, వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడి 0% లోన్స్ పురుషులకైనా స్త్రీలకైనా ఇవ్వు. వాడు ఒక 10 మంది యూత్ వ్యాపారం పెట్టుకుంటే అందులోకి వెళ్ళి 4 సక్సెస్ అయినా మనం పెట్టిన కష్టం దాని ఫలితం వచ్చినట్టు కదా. అట్లా నువ్వు ఏ రంగం అన్నా తీసుకో, ప్రతి రంగంలో సమస్యలకి శాశ్వత పరిష్కారాలు కనిపిస్తున్నాయా, దొరుకుతున్నాయా? మీరు చెప్పండి. పాపం మొన్న ఒక అమ్మాయిని చూసిన, ఆమె వాళ్ళ నాయన పశువు బండిస్తే ఆ అమ్మాయి ఆన్లైన్ లో పెట్టి అమ్ముకుంటుంది. ఇంజనీరింగ్ చేసింది అమ్మాయి, బీటెక్ చేసింది. ఒక అమ్మాయి ఆమె రెస్టారెంట్ నడుపుకుంటుంది, బీటెక్ చేసిన అమ్మాయి. సో ఇట్లాంటి కల్చర్ని ఎంకరేజ్ చేయాలి. దీస్ ఆర్ కాల్డ్ ఎంటర్ప్రీనియర్స్. వీళ్ళు వ్యాపారవేత్తలుగా తయారవుతారు. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తే వీళ్ళు ఇంకో 10 మందిని పని కల్పిస్తారు. అవునా కదా? ఇవాళ వాడు కూడా స్విగ్గీ అని పెట్టిండు. వాడు ఎంతమందికి పని కల్పిస్తాడు గిగ్ వర్కర్స్ కి? సో కాబట్టి వీ నీడ్ టు ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ టాలెంట్. యంగ్ టాలెంట్ కి వాళ్ళకి కొంచెం ధైర్యం ఇచ్చి, వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, వాళ్ళకి లోన్లు ఇచ్చి, వాళ్ళ పెట్టుబడి కావాల్సిన లోన్లు ఇచ్చి, అట్లీస్ట్ 20% వాళ్ళు పెట్టుకున్నా, ఒక గవర్నమెంట్ ఒక 10% సబ్సిడీ వాళ్ళని లోన్ వేవ్ చేసినా గానీ మిగిలిన 50-60% బ్యాంకు షూరిటీ ద్వారా 0% నువ్వు ఇంట్రెస్ట్ కట్టు బ్యాంక్కి, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అట్లా వాళ్ళు వీ హ్యావ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. అట్లా ప్రైవేట్ సెక్టర్లో అనంతంగా క్రియేట్ చేయొచ్చు, జాబ్లు కోట్లు క్రియేట్ చేయొచ్చు. అవునా కదా? మనం తయారు చేసిన వస్తువులకి, ప్రోడక్ట్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ కల్పించు. వి వాంట్ దాట్. అంతేగాని ప్రభుత్వంలో రంగంలో కూర్చుండబెట్టి వాడు యూనియన్లు ఎందుకు రాయ్యా? ఈ టీచర్ యూనియన్, వానికి ఆర్టీసీ యూనియన్, ఈ యూనియన్లు ఏం చేస్తాయి? ఎంతసేపు మాకు ఇది కావాలి, టీఏ కావాలి, డిఏ కావాలి, పని చేసుడు తక్కువ, ఇల్లు ఎక్కువ. ఎందుకని? అంత లంగ రాజకీయం. మోర్ ఇన్ఎఫిషియంట్ సిస్టమ్స్ తయారు చేయడం. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినా అంటావు. ఏడిచ్చినావు? ఎక్కడిచ్చినావు? ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఆడ అవసరమా లేదా అని ఆలోచించకుండా కూర్చుండబెట్టి మేపితే అది ఇయ్యడం ఎట్లయితుంది రా అయ్యా? అది మా మీద భారం వేయడం అవుతుంది. అవునా కదా? ఇలా కానిస్టేబుల్, ఎవరికి కావాలి నీ కానిస్టేబుల్ పోస్టులు? ఆఫీసర్లను హైర్ చేసుకో. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని, లేకపోతే కనీసం డిగ్రీ చేసిన వాళ్ళని, రాజ్యాంగం మీద కనీస అవగాహన ఉన్న వాళ్ళని, రాజ్యాంగం మీద అట్లీస్ట్ ఒక డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళని, చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళని, వాడు బాడీ ఫిట్గా ఉన్న వాళ్ళని, అట్లనే వానికి రకరకాల పోలీసు కావాల్సినటువంటి అక్కడ ఏదైనా గొడవ జరిగితే దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఆ కానిస్టేబుల్కి ఏడున్నది? వీని చేతిలో కట్టేసి వీన్నే కొట్టే పరిస్థితి ఉన్నది. సో పోలీసు ఎవరన్నా 100 కాల్ చేస్తే విత్ ఇన్ 5-10 minutes లా అక్కడ ఉండేటట్టుగా వ్యవస్థలు ఏర్పాటు చేయడము, మోర్ ఎఫిషియెంట్ పోలీస్ సిస్టమ్స్ తయారు చేయండి. ఈ 10-12 తరగతి కూడా చదవనటువంటి కానిస్టేబుల్ వాళ్ళు ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్ కాలేరు. సో వీ నీడ్ పోలీస్ ఆఫీసర్ క్వాలిటీ ఉన్న వాళ్ళని 10 మంది పనికిరాని చెత్తను హైర్ చేసుకునే వాళ్ళు ఒక్కని గట్టని హైర్ చేసుకో. నీకు అర్థం కాకపోతే మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తున్నాయి చూడు వేరే దేశాల్లో. అట్లా ఇందులో ఈ ఆశా వర్కర్లు ఎంతమందిని హైర్ చేసుకున్నాడు? టీచర్లు 1,25,000 మంది. సో హెల్త్ కేర్లా ఎంతమంది? 1,00,000 మంది. పైసలన్నీ చిల్లం పల్లం. ఈ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది?
అరే ఇప్పుడు ఇదే చైనాలా ఇదే అమెరికాలా వాళ్ళు మొత్తం ఎక్విప్మెంటే వాడేస్తున్నారు. మన దగ్గర 10 మంది ఇట్లా ఊడ్చిపోతారు, మళ్ళీ తెల్లారి వరకు మళ్ళీ రోడ్లన్నీ చెత్తనే ఉంటాయి. సాయంత్రం వరకే పొద్దున ఊడుతారు, మళ్ళీ మధ్యాహ్నం చూసే వరకు ఏడ చూసినా చెత్త కనిపిస్తుంది. ఇక చారిత్రక హిస్టారికల్ ప్లేస్లో కూడా మళ్ళీ చెత్త కనిపిస్తుంది. చార్మినార్ లాంటి హిస్టారికల్ ప్లేస్లో కూడా చెత్త కనిపిస్తుంది. ఇక మళ్ళీ మన దేశానికి పర్యాటకులు వస్తలేరు, పర్యాటక రంగం కావాలంటే నువ్వు ఏం చర్యలు తీసుకుంటున్నావు? మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఎక్కడున్నాయి? అసలు రోడ్ల మీదకి మట్టి రాకుండా ఉండాల్సిన విధంగా రోడ్డుకి ఆ ఎండ్కి ఆ మట్టి రాకుండా అవి కొంచెం ఎత్తు కడతారు సైడ్కి. సో ఎందుకు కడతలేవు? రోడ్డు మీదకి సైడ్కున్న మట్టి రోడ్డు మీదకి ఎందుకు వస్తుంది? అంటే దేనికి కూడా ఏ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారాలు చూపెట్టకపోతే ఎందుకు? నీ వ్యవస్థలు ఎందుకు? నీ ప్రభుత్వం ఎందుకు? దయచేసి ఆలోచించండి మిత్రులారా. కేవలం ప్రభుత్వం అంటే ఏది, ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఎందుకు మెయింటైన్ చేయాలి? లెట్ ద ప్రైవేట్ పీపుల్ డూ ఇట్. వాళ్ళని రెగ్యులేట్ చేయి, వాళ్ళని నియంత్రించు, వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పాటించేటట్టు చేయి, వాళ్ళకి హెల్త్ కాంపిటీషన్ ఉంచు. ప్రభుత్వం ఎందుకు చేయాలి అన్ని పనులు? ఎందుకంటే ప్రభుత్వం చేయడం వల్ల ఏమవుతుంది? అవి ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ అవుతున్నాయి. రెండోది మనకి అవి దాంట్లోకి లాభం వచ్చే కంటే కూడా మనం ఎంతసేపు స్పెండింగే అవుతున్నది. అర్థమైందా? మనకి భారంగా తయారవుతున్నాయి అవి వ్యవస్థలు. కాబట్టి అది మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్ ఉండాలి అంటే ఈ యొక్క మన మీద భారం పడకూడదు. అంటే ఇలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎంత పర్సెంట్ డబ్బులు కేటాయిస్తున్నాం చెప్పండి? కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకిచ్చే జీతాలకి వాళ్ళ రిటైర్మెంట్స్కి ఇతర బెనిఫిట్స్కి 65,000 కోట్లు అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్లో అంటే 22% బడ్జెట్ కేవలం వీళ్ళ జీతాలకు పోతున్నాయి. ఇవి కాకుండా వాళ్ళ యొక్క మెయింటెనెన్స్కి ఎన్నిటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎన్ని పైసలు పోతున్నాయి? ఇంక ఇట్లా పోయినాక ఎక్కడి నుంచి అభివృద్ధి జరుగుతుంది? మళ్ళీ ఎక్కడ నువ్వు ప్రపంచ దేశాలతోటి పోటీ పడతావు? మార్కెటింగ్ తప్ప. నిన్న ఆయన ఎవరు ఒక హిందూ పత్రిక వాళ్ళతోటి ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవంత్ రెడ్డి అటెండెడ్ ద హిందూ హడల్ సెషన్ టైటిల్డ్ బై ఫర్ ఆఫ్ ద పీపుల్ గుడ్ గవర్నెన్స్ ఫర్ తెలంగాణ ఇన్ బెంగళూరు సాటర్డే. బెంగళూరులో శనివారం రోజు ఒక హిందూ పత్రిక నిర్వహించినటువంటి ఏమంటారు ఒక గుడ్ గవర్నెన్స్ అంటే మంచి పరిపాలన చేస్తున్నాడు తెలంగాణకి సంబంధించిన ఒక కాన్వర్జేషన్. సో అందులో హిందూ డైరెక్టర్ ఎన్ రామ్ సీఎం రేవంత్ రెడ్డి delved into his political journey from ZPTC member to CM, women empowerment, job recruitment, political fight with opposition parties, Congress party's stand on women's reservation, union government's indifference towards South India, రైతు భరోసా తెలంగాణ అంటే వేరియస్ తెలంగాణ సంబంధించిన వాటి మీద ఓకే మహిళా సాధికారత అట్లనే ఉద్యోగాల కల్పన అదేవిధంగా ఇది ప్రతిపక్ష పార్టీలతో పొలిటికల్ రాజకీయ యుద్ధం, తర్వాత ఉమెన్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్, యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సౌత్ ఇండియా మీద రైతు భరోసా మీద కేంద్ర ప్రభుత్వం చూపెడుతున్న వివక్ష. ఓకే సో ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవంత్ అనుముల alleged that Prime Minister Narendra Modi resorted to political gimmicks on women reservations అంటే రాజకీయంగా మహిళా రిజర్వేషన్ల మీద లంగ రాజకీయం చేస్తున్నాడు మోడీ అని అంటున్నాడు. ఓకే ద కాంగ్రెస్ పార్టీ వాజ్ అపోజ్ టు లింకింగ్ ద ఉమెన్ రిజర్వేషన్ టు ఇంక్రీజ్ ఆఫ్ ఎంపీ సీట్స్. టోటల్లీ అగ్రీ. ఓకే మహిళా రిజర్వేషన్ ఇవ్వాలంటే బిల్లు పాస్ చేసినాక ఉన్నట్టు ఇప్పుడు చేసి ఒకవేళ రేపు సీట్లు పెరిగితే దానికి తగ్గట్టుగా మళ్ళా ఒకసారి చట్టం చేసినాక సీట్లు పెరిగినా ఏం చేసినా అది అమలు చేస్తావు. ఇప్పుడు ఎందుకు అమలు చేస్తలేవు? అది కూడా 33% ఎందుకు? మహిళలు 50% ఉన్నప్పుడు 50% ఇవ్వచ్చు కదా 50% మహిళలు ఉన్నప్పుడు 50% ఇవ్వచ్చు కదా. If parliamentary seats are increased as proposed, raising Lok Sabha seats in Kerala from 20 to 30. సో అది సీట్లకు సంబంధించింది. అది బీజేపీ లంగ రాజకీయం చేస్తుంది. ఉత్తర భారతదేశంలో వాళ్ళు లంగ రాజకీయం చేసి అక్కడ పెంచుకుంటే సౌత్ ఇండియాలో మాకు వచ్చినా రాకుండా నడుస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో వాళ్ళకు రావు కాబట్టి అది లంగ రాజకీయం. ఇది సీట్ల పెంపు. ఉమెన్ రిజర్వేషన్ అండ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ సదర్న్ స్టేట్స్. ఓకే దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చూపెడుతున్నారు. ఇది ఎలక్షన్స్ ఆర్ అప్రోచింగ్, సెంటర్ షుడ్ ప్రూవ్ దేర్ సిన్సియారిటీ. ఓకే వీఆర్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ పాలసీస్. విజిట్ టు చైనాకు పోతాడంట త్వరలో. ఎందుకు పోతాడు? రెఫరింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్, చీఫ్ మినిస్టర్ సెడ్
that Gujarat was naturally attracting investments which are being forced into the state for the అంటే గుజరాత్ కి పెట్టుబడులు వస్తలేవు కానీ నరేంద్ర మోడీ అవి వచ్చేటట్టుగా అట్లా బలవంతం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. For the past 20 years, there has been just one brand ambassador working there. Telangana state was not alone competing with neighboring states, also with the world. మేము పక్క రాష్ట్రాలతో కాదు ఆ ప్రపంచంతోనే మేము పోటీ పడుతున్నామని అనేక సందర్భాల్లో చెప్పాడు ముఖ్యమంత్రి గారు. Why compete with neighbors only? We are competing with China, Japan, South Korea and Germany. మేము చైనాతో, జర్మనీతో, సౌత్ కొరియాతో, జపాన్తో పోటీ పడుతున్నాం అని చెప్తున్నాడు. నిజంగా పోటీ పడుతున్నారా? ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా మన దగ్గర? ఆ విధంగా క్లీన్ అండ్ గ్రీన్ ఉందా? ఆ విధంగా బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా? యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్ సీఎం గారు, ప్లీజ్ దయచేసి. మై మోటో ఈస్ చైనా +1. ఐ విజిటెడ్ చైనా 15 years ago అండ్ హ్యాడ్ నో హెసిటేషన్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ ఎనీవన్. నేను 15 ఏళ్ల కింద చైనాని విజిట్ చేశా అని చెప్తున్నాడు. ఐ విల్ విజిట్ చైనా సూన్ టు లెర్న్. ఐ వన్స్ టుక్ ఎ 10-day course at Harvard. Similarly, I will visit China to understand their best practices. పోతే పోగాని ఏడికి పోయినా సరే చైనా విధానాలు నేర్చుకోవాలంటే చైనా దాకా పోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి అవి ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అవి తెలుసుకోవడం, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుసుకోవడం చాలా చిన్న విషయం. నేను వాళ్ళ యొక్క వీధులను ఎట్లా క్లీన్గా ఉంచుతున్నారని నేను వీడియోతో సహా చూపెట్టిన. చాలా సింపుల్. ఓకే, వాళ్ళకి యొక్క పారిశుద్ధ్య మన దగ్గర ఏంది అన్స్కిల్డ్ ఏమంటారు అన్ట్రైన్డ్ అన్స్కిల్డ్ లేబర్ ని హైర్ చేసుకుంటే నో యూస్. అర్థమైందా? 10 మంది పనికిరాని చదువుకోనటువంటి ఇంకా సాంప్రదాయ పద్ధతులలో పనిచేసేటువంటి కేవలం లేబర్ పని మాత్రమే చేయగలిగితే బ్రెయిన్ కి 1% కూడా బ్రెయిన్ వాడలేనటువంటి అట్లాంటి వాళ్ళతో మనము పని చేయించి అద్భుతాలు సాధించలేము. ఓకే, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, అది పారిశుద్ధ్య కార్మికులైనా ఇదే పరిస్థితి. అదే చీపుర్లు పట్టుకొని అదే ఏదో ఊడ్చేసి కాలక్షేపం చేస్తా అంటే కలవదు. అట్లయితే మన వీధులు క్లీన్ గా ఉండవు. అట్లయితే మన పోలీస్ వ్యవస్థ మోర్ ఎఫిషియెంట్ గా పనిచేయదు. నువ్వు జనాలు కనిపిస్తారు కానీ అక్కడ వర్క్ ఏం కాదు. కాబట్టి దే నీడ్ టు యూజ్ ప్రాపర్ టెక్నాలజీ వాడుకోవాలి. టెక్నాలజీ వాడాలంటే వాళ్ళకి చదువు రావాలి. అర్థమైందా? ఆ మిషన్లు వాడడం తెలవాలి. అట్లనే చైనా రోజుకి ఎన్నిసార్లు వాటిని క్లీన్ చేస్తుంది, ఎట్లా మెయింటైన్ చేస్తుంది. మన పబ్లిక్ టాయిలెట్స్ ఓకే ఒక్కసారి ఓపెనింగ్ రోజు ఎవడన్నా వాడితే ఇక మళ్ళీ సచిన వాడలేం, ఆ పరిస్థితి ఉంటాయి. మరి ఎందుకు మెయింటైన్? ఎయిర్పోర్ట్ లో మన ఇండియాలోనే ఎయిర్పోర్ట్ లో పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ గా మెయింటైన్ చేసే శక్తి మన భారతీయులకు ఉన్నప్పుడు మిగతా చోట ఎందుకు చేయలేకపోతున్నావు? నీకు శాత కాకపోతే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వు, వాడు మెయింటైన్ చేయకపోతే వాని కాంట్రాక్ట్ రద్దు చేసి ఎవడు మెయింటైన్ చేస్తే వానికి, లేకపోతే వానికి ఫైన్ అయ్యి వాడు మెయింటైన్ చేయకపోతే. ఎయిర్పోర్ట్ లో చేసినప్పుడు మిగతా ఎందుకు చేయలేకపోతున్నావు? మన పార్కులలో కానీ పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడన్నా వాడుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా? కేటీఆర్ అయితే డబ్బాలు పెట్టిండు, వాటికి నీళ్ళ కనెక్షన్ లేదు, ఏం లేదు, ఉట్టి డబ్బాలు పెట్టి వాడు లక్షల కోట్లు దోసుకున్నాడు. మరి ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే కదరా అభివృద్ధి అయిన దేశంలో, ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే అది అభివృద్ధి అయిన దేశం అంటారు కదా. యూ వాంట్ కంపీట్ విత్ చైనా కదా. చైనా పబ్లిక్ టాయిలెట్స్ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తుంది. యూ డోంట్ హ్యావ్, యువర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. ఎంతసేపు చిల్లర పథకాలు ఇస్తా నాకు ఒకటి. నో దాట్ అట్లయితే ఇండియా ఎన్నటికీ అభివృద్ధి కాదు. అర్థమైందా? ఎన్నేళ్ళైనా ఆడుకునే దేశమే ఉంటుంది. నో, యూ నీడ్ టు చేంజ్ యువర్ ప్రయారిటీస్. Blue collar jobs and recruitment in government. On the creation of jobs, CM Revanth Reddy said that blue collar jobs are an alternative to white collar jobs. AI has not created an alternative to blue collar jobs. ఏందిరా ఏం చేస్తుంది? ఏం చేయదు AI. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఎక్కువ ఏమంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఉంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కనిపెట్టినప్పుడు ఎప్పుడైతే గూగుల్ మనం వాడుతున్నామో అప్పటి నుంచే ఉన్నది. అర్థమైందా? సో మోర్ రిపిటేటివ్ లేబర్ టాస్క్లు మాత్రమే AI చేయగలుగుతుంది. అర్థమైందా? క్రియేటివిటీ ఉన్నది, ఒక అథెంటిసిటీ కావాలంటే AI చేయలేదు. అర్థమైందా? కాబట్టి AI కెనాట్ రిప్లేస్ ఎవ్రీథింగ్. మోర్ లేబర్ ఓరియంటెడ్. ఓకే, అది రిపిటేటివ్ చేయగలిగే లేబర్ ఓరియంటెడ్ వాటి పనులు మాత్రం అది AI అదొక టూల్ గా హెల్ప్ అవుతుంది. AI చేసేది పర్ఫెక్ట్ ఉండదు. AI చేసిన దాన్ని మళ్ళీ మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా కొత్త సృజనాత్మకత, న్యూ క్రియేటివిటీ కావాలంటే AI తోటి సాధ్యం కాదు.
అది ఉన్న డేటాబేస్ని కొంచెం హెల్ప్ చేస్తుంది, మనకు ఒక సహకరిస్తుంది తప్ప ఏఐ డస్ నాట్ రిప్లేస్ ఎవ్రీథింగ్. కాబట్టి ఏఐని బూచిగా చూపెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ కెనాట్ ఆర్ యూత్ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆల్టర్నేటివ్స్ అండ్ ఎన్హాన్స్ దేర్ స్కిల్స్. చేయాలంటే ఫ్యూచర్ సిటీలో హెల్త్ స్కిల్ యూనివర్సిటీ ఉంది అంటూ ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో స్కిల్ యొక్క ట్రైనింగ్ సెంటర్ ఎందుకు ఉండదు? ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ అని పెట్టినావు కదా, అందులో ఈ యొక్క స్కిల్ సెంటర్ పెట్టొచ్చు కదా. వాళ్ళకి నచ్చిన ఈ ఐటీఐలోనే స్కిల్ సెంటర్ అని పేరు మార్చవచ్చు కదా. మార్చి దాన్ని ఇంకా కావాలంటే ఐటీఐలోనే ఎక్స్పాండ్ చేసి అందులో ఎవరికి ఏ రకమైన స్కిల్ కావాలని నేర్చుకోవచ్చు కదా. అది వ్యవసాయం కావచ్చు, పంట మార్పిడి కావచ్చు, వ్యవసాయంలో కూడా వివిధ ఏమంటారు ఎక్విప్మెంట్ వాడే విధానం కావచ్చు. సో చాలా ఉన్నాయి చేయాల్సినవి. దోస్ హూ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు గవర్న్ ద స్టేట్ in the past viewed themselves merely as rulers. I, however, consider myself a public representative there here to serve. There are 2 lakh vacant jobs. ఇది ఎంత అబ్సల్యూట్ నాన్ సెన్స్ అంటే, దెర్ ఇస్ నో అట్లా ఏమీ లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇట్లా ఏం లేదు. నువ్వు అనలైజ్ చేయాలి, మనకు అవసరమా, మనము ఈ వీళ్ళందరినీ పెంచి పోషించడం అవసరమా, ఇంతమందికి మన జీతాలు 22% ఆఫ్ బడ్జెట్ కేవలం వీళ్ళ జీతాలకు వీక్తే, ఓకే, ఎంప్లాయీస్కే వీక్తే, నేను మిగతా 78% బడ్జెట్ లో నేను ఇచ్చిన ఉచిత హామీలు, ఈ పథకాలు పంచిపెట్టే కార్యక్రమాలు తీసేస్తే నాకు ఎంత మిగులుతుంది బడ్జెట్? కాబట్టి ఇంకా నువ్వు అదనంగా యాడ్ చేసుకుంటూ పోతే అప్పుడు 30-40% ఆఫ్ ద బడ్జెట్ నువ్వు జీతాలకు ఇచ్చుకుంటూ పోతే నువ్వు అభివృద్ధి ఎప్పుడు చేస్తావు? నువ్వు ఎప్పుడు వంచి పెడతావు? ఎడకేళ్ళు వస్తాయి. ఇంతమందిని కూర్చోబెట్టి మోపాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం ఇంత భారాన్ని ప్రజల మీద రుద్దాల్సిన అవసరం ఏమొచ్చింది? లెట్ ద ప్రైవేట్ పీపుల్ డూ దేర్ ఓన్ థింగ్స్. వై గవర్నమెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్? యూ రెగ్యులేట్, లెట్ ద ప్రైవేట్ పీపుల్ డూ ఎవ్రీథింగ్, యూ జస్ట్ రెగ్యులేట్ దెమ్ and put a healthy competition instead of monopolizing. అర్థమైందా? ఒక గుత్తాధిపత్యం కాకుండా హెల్తీ కాంపిటీషన్ లో ప్రైవేట్ వ్యక్తులు అన్ని చేయని, అది విద్యుత్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రభుత్వమే అన్ని ఎందుకు చేయాలి? చిన్న స్కూళ్ళని ఎత్తేసాయి. ప్రతి మండల కేంద్రంలో ఒక ఐఐటి లాంటి బెస్ట్ క్వాలిటీ ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టు, ప్రతి గ్రామానికి స్కూల్ బస్ పెట్టు, అయిపోయింది. వై డూ నీడ్ టు? చాలా స్కూళ్ళలో సింగిల్ టీచర్ ఉండి మెయింటెనెన్స్ లేకుండా, మినిమం ఎడ్యుకేషన్ లేకుండా పనికిరాని స్కూల్ ఎందుకు? వాళ్ళ అన్ని మంది స్కూల్ టీచర్లను ఎందుకు మేపాలి? ఆ యొక్క స్కూళ్ళని పునరుద్ధరించకుండా, బేసిక్ ఫెసిలిటీ లేకుండా, అక్కడ బాత్రూమ్ లేకుండా, ఆడ మెయింటెనెన్స్ లేకుండా అట్లాంటి స్కూల్ ఎందుకు? ఎత్తేసి ప్రతి మండల కేంద్రంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఒక స్కూల్ కట్టు. ఆల్రెడీ కడుతున్న కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అట్లాంటిది ఒకటి పెట్టి ఊర్లకి బస్సులు పెట్టు. అర్థమైందా? అలా కూడా ఫీజు ఛార్జ్ చేయి. మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ రిచ్ వానికి ఛార్జ్ చేయి, రిచ్ వానికి ఎక్కువ ఛార్జ్ చేయి, మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వానికి ఒక 50% డిస్కౌంట్ సబ్సిడీ, తర్వాత పేదవానికి 80-90%. సో గవర్నమెంట్ లో కూడా నువ్వు 100% ఫ్రీగా ఎందుకు ఇస్తావు? బలిసినోనికి ఎందుకు ఇస్తావు? పేదవానికి అంటే ఓకే, బలిసినోనికి ఎందుకు ఇస్తావు? క్వాలిటీ మెయింటైన్ చేయి, ఛార్జ్ చేయి. ఇప్పుడు ఐఐటీలో ఫీజులు తీసుకుంటలేరు, గవర్నమెంట్దే కదా. సేమ్ వే, డూ దట్ వే. ఇప్పుడు ఈవెన్ గాంధీ ఉస్మానియాలో కూడా ఫీజు తీసుకుంటలేరా? తీసుకో. ఎనీ గవర్నమెంట్ 100 పనికిరాని ఎత్తేసి ఒక 4-5 ఎన్నో అంటే ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో బెస్ట్ క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ పెట్టు. మిగతా ఊర్లో అన్నీ ఎత్తి పారదొబ్బు. ఓకే, పారదొబ్బి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్లో నువ్వు ఫీజు తీసుకో. ధనవంతుడి దగ్గర ఫుల్ ఛార్జ్ తీసుకో, పేదవాని దగ్గర, మిడిల్ క్లాస్ దగ్గర సగం తీసుకో, పేదవాని దగ్గర 10 రూపాయలు తీసుకో నామినల్ ఫీజు. కానీ డోంట్ గివ్ ఇట్ ఫర్ 100% ఫ్రీ. ఎందుకంటే 100% ఫ్రీ ఇస్తే ఆ రెస్పెక్ట్ ఉండదు, ఆ క్వాలిటీ ఉండాలి, ఆ రెస్పెక్ట్ ఉండాలి. అర్థమైందా? సో గవర్నమెంట్ స్కూల్స్ కూడా యు ఆర్ కంపీటింగ్ విత్ ద ప్రైవేట్ స్కూల్స్, అంతే. ఇది ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ లాగా ఉంచు. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, దే ఆర్ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ, మేమేమంటలేం. ఐఐటీలు ఉన్నాయి, దే ఆర్ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ, మేమేమంటలేం. ఎయిమ్స్ ఉంది, దే ఆర్ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ, సో వి రెస్పెక్ట్ దెమ్, దే ఆర్ ఛార్జింగ్ ఆల్సో. అట్లా చేయి. పనికిరాని చిన్న చెత్త తీసేసేయి, ఈ యొక్క పనికిరాని అన్ని, ఈ ఇన్ఎఫిషియన్సీ అన్ని కట్ చేయి. అర్థమైందా? 125,000 మంది టీచర్లు అవసరం లేదు మనకి.
అందులో అందులో సగం సగం వేస్ట్, సగం తీసేయచ్చు ఈజీగా నువ్వు కరెక్ట్ ఎఫిషియెంట్గా మెయింటైన్ చేస్తే. సేమ్ థింగ్ విత్ హెల్త్ కేర్. వైద్య రంగంలో కూడా ఒక మోర్ ఎఫిషియెంట్గా చేయి. మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఉంచు. ఇంకా పనికిరాని చిన్న చిన్న తీసి పారదొబ్బు. అలా కూడా క్వాలిటీ మెయింటైన్ చేయి, అక్కడ కూడా ఛార్జ్ చేయి. సో ఇది ఒక ఆల్టర్నేటివ్. గవర్నమెంట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ ప్రైవేట్ వాటికి. అంతేగాని ఇక మనం ప్రైవేట్ను రిప్లేస్ చేసే విధంగా ఉండకూడదు. మెజారిటీ ప్రైవేట్ వాళ్ళే చేసే విధంగా, హ్యాండిల్ చేసే విధంగా ఉంచాలి. అప్పుడే ఎఫిషియెంట్గా పనిచేస్తాయి సిస్టమ్స్. ఈ యొక్క ఇంకా ఇంకా హైర్ చేసుకొని మా ప్రజల మీద ఆ భారాన్ని రుద్ది మోర్ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్గా తయారై మెజారిటీ బడ్జెట్ జీతాలకు ఇచ్చే విధంగా తయారైతే మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎన్నడుగా అట్లీస్ట్ 50% ఆఫ్ ద బడ్జెట్ షుడ్ గో టువర్డ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అర్థమైందా? అభివృద్ధి కేటాయించాలి, గుంతలు లేకుండా చేయాలి, పబ్లిక్ టాయిలెట్స్ మెయింటైన్ చేయాలి, క్లీన్ అండ్ గ్రీన్ సిటీస్ ఉండాలి, పర్యాటక అభివృద్ధి చేయాలి. అర్థమైందా? చిన్న చిన్న అడవులను పెంచాలి, చెట్లను పెంచాలి. అర్థమైందా? ఒక యాక్సిడెంట్ కానటువంటి రహదారులను ఏర్పాటు చేయాలి. సో ఇప్పుడు మొన్న రాజీవ్ రహదారి మీద ఎందుకంత యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఆడ ఎడబడతాడ ఎందుకు ఆపుతుండ్రు? రోడ్డు మీద ఆపొద్దు కదా. ఎంత ఎమర్జెన్సీ ఉంటే సైడ్కి తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి పక్కకి ఆపుకోవాలి. అంటే ఆ రోడ్ సైడ్కి పక్కకి ఎమర్జెన్సీ ఇట్లా ఆపుకోవడానికి ప్లేసులు లేవా? వాడు రోడ్ కట్టేటోడు సరిగ్గా కట్టలేదా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదా? నడి రోడ్డు మీద ఆపితే ఎన్కోనికి ఎట్లా తెలుస్తుంది ఆడ బండి ఆగిందని? మళ్ళీ ఫ్లాష్ లైట్స్ వేసి ఆడ కోన్లు పెట్టి అట్లా చేస్తే వానికి తెలుస్తుంది కావచ్చు దూరం నుంచి వచ్చేటానికి. వాడు అంత స్పీడ్లో వస్తాడు, నువ్వు సడన్ గా ఆపితే వానికి తెలియకపోతే గుద్దేవాటే. మొన్న పండు అయింది, అంతకుముందు ఇంకోరికి అయింది, చచ్చిపోవాటరి. అంటే అంత పెద్ద జాతీయ రహదారుల మీద ఎడబడతాడు ఎందుకు ఎట్లా ఆపుతారు? ఎమర్జెన్సీ దానికి సపరేట్ ఉంటాయి. ఎమర్జెన్సీకి ఇంకో ఎక్స్ట్రా లేన్ ఉంటుంది, అలా ఎమర్జెన్సీ సైడ్కి తీసుకొని ఆపుకోవడానికి. రోడ్ల మీద ఆపకూడదు కదా. సో ఐ డోంట్ అండర్స్టాండ్. బేసిక్స్ లేవు. 67,760 జాబ్స్ నేను క్రియేట్ చేసిన అని చెప్తున్నావు. ఏం క్రియేట్ చేసినావు? ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి అది గొప్ప. ప్రైవేట్లో 67,000 క్రియేట్ చేసిన అని చెప్పు, నేను అప్రిషియేట్ చేస్తా. గవర్నమెంట్లో అది పెద్ద నువ్వు చేసేది ఏంది? ఉన్న పైసలను తీసుకుని చిల్లం పల్లం వేస్ట్ చేస్తాడు తప్ప. ప్రైవేట్లో నువ్వు 67,000 క్రియేట్ చేసిన అని చెప్పు, నేను అప్రిషియేట్ చేస్తా. Telangana rising 20 parts, elaborating the comprehensive plan for Telangana development to achieve 1 trillion economy. సో ఈ లెక్క అయితే నాకు తెలియదు మిత్రులారా, మీరు దయచేసి నీకు దండం పెడుతున్నా, గూగుల్లో కొట్టండి. $3 trillion US అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత? ఇప్పుడే కొడతాం, మీ మీద అందరినీ కొడదాం. $3 trillion US ఇంటూ ఇండియన్ రూపీస్. ఓకే, ఇది నేను సెర్చ్ చేసిన, నేను పరిశాన్ అవుతున్నా. ఓకే, మీ ముందరనే కొడుతున్నా. 3 trillion USD into Indian crores. Okay, 3 trillion into Indian crores. Okay, దయచేసి based on the మీకు చూపెడతా. Based on current exchange rate, $3 trillion US is equal to approximately ఇదే నంబర్ ఉంది. ఓకే, క్రోర్స్ ఇండియన్ రూపీస్ అంటే ఎంతనో, ఒక ఇండియన్ కరెన్సీకి 95 రూపీస్ వీడు ఏమైనా కన్వర్షన్ ఇచ్చేసిండు. ఓకే, సౌతా 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 100 లక్షలు. అంతేనా? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 10 లక్షలు. ఐఎమ్ ఆల్సో కన్ఫ్యూజ్. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే 2.85 crores. మీరే చెప్పండి, ఇది నాకు అర్థం. సో దీన్ని కరెక్ట్ ఇంగ్లీష్ ఒక నిమిషం ఇలా చెప్తుంది కదా, చెప్తుంది కావచ్చు, చూద్దాం. గూగుల్ ట్రాన్స్లేట్ చెప్తుంది. నాకు అర్థం కాలేదు, ఎదురా గూగుల్ ట్రాన్స్లేట్. ఓకే, ఇంగ్లీష్ టు తెలుగు. సారీ. ప్రస్తుత మారకం రేటు ప్రకారం $3 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు సుమారు 2,85 కోట్ల భారతీయ రూపాయలకు సమానం. అర్థమైందా? 2.8 కోట్లు.
ఇప్పుడు 3 లక్షల కోట్లు ఉంది. 3 లక్షల కోట్లది 3 కోట్ల కోట్లు అంటే ఎంత కావాలి? 100 రెట్లు పెరగాలి. అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు 3 లక్షల కోట్లు ఉంది మన బడ్జెట్. $3 ట్రిలియన్ అన్నాడు. అంటే $3 ట్రిలియన్ అంటే ఈడేం చెప్తున్నాడు? ప్రస్తుత మారకం రేటు ప్రకారం 3 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు సుమారు 2,85,00,000 కోట్ల భారతీయ రూపాయలకు సమానం. అంటే 2.85 కోట్ల కోట్లు. అంటే 2.8 అంటే ఇంచుమించు 3 కోట్ల కోట్లు. 3 కోట్ల కోట్లు అంటే 3 లక్షలు. 3 లక్షలది 3 కోట్లు కావాలి. అంటే ఎంత? 100 రెట్లు పెరగాలి. ఇవాళ 2026 20 ఏళ్ళలో 100 రెట్లు పెరుగుతుందా? పెరిగిందా? 20 ఏళ్ళలో 100 రెట్లు పెరిగిందా గతానికి ఇప్పటికి? మీరే ఆలోచించండి. సో ఏమంటున్నాడు? 3 trillion economy by 2047. The CM said that the state has been divided into 3 zones. The urban area, ఇక అది చాలా రోజులు చెప్తున్నాడు, ఇది ప్యూరు ఏదో చెప్తున్నాడు. ఓకే, ఇక ఆయనకి తెలియాలి. పెరి అర్బన్ రీజియన్, తర్వాత కోర్ రీజియన్, అది రేర్ రూరల్ రీజియన్, అది చెప్తున్నాడు. గ్రామీణ ప్రాంతము, తర్వాత యొక్క గ్రామీణ ప్రాంతం అంటే అర్బన్ టోటల్ ఏమంటారు విత్ ఇన్ ఓఆర్ఆర్ ఏదో చెప్పాయి కదా, రీజనల్ రింగ్ రోడ్. సో ఆ రీజనల్ రింగ్ రోడ్కి ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నది సెమీ అర్బన్, తర్వాత ఇక రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్నది రూరల్ గ్రామీణ ప్రాంతం అని చెప్తున్నాడు. సరే, ఏది ఏమైనా ఏమంటున్నాడు? సో is released a policy document. We are prioritizing the service sector in cure, manufacturing in pure and అగ్రికల్చర్ ఇన్ రేర్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయము, ఈ గ్రామీణ ప్రాంతంకి ఈ పట్టణ ప్రాంతానికి మధ్యలో ఉన్న దాంట్లోనేమో ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్, తయారు చేసేటి పరిశ్రమలు, ఈ సర్వీస్ సెక్టార్ అంటేనేమో సేవలు అంటే సేవలకు సంబంధించినేమో విత్ ఇన్ ద ఏమంటారు అదే క్యూర్ అంటే విత్ ఇన్ ద సిటీ లోపల అని చెప్తున్నాడు. ఓకే, into a net zero city are implementing plans aligned with this policy. Even though we are incurring an annual loss of 2,000 crores, we decided to mandate the use of EVs, electric vehicles ని చేయి, ఇంకా చేయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్ని పెంచినా తప్పలేదు. అన్ని ఒకటేసారి చేయొచ్చు కదా, మెల్లమెల్లగా ఎందుకు, ఒక పని అయిపోతుంది కదా. సో విత్ ఇన్ ద రీజియన్ ఆల్సో బిల్డింగ్ భారత్ ఫ్యూచర్ సిటీ. ఇక ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో నేను ఫ్యూచర్ సిటీ చేస్తున్నా. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చేయొద్దంటలేం, కానీ అదే స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిటీని కూడా మార్చవచ్చు కదా, విశాలమైన రోడ్లను ఏర్పాటు చేయొచ్చు కదా. ఇక్కడ ఈ మిగతా ప్రాంతాన్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయొచ్చు కదా. ఓకే, నువ్వు ఫ్యూచర్ సిటీ ఏం చేస్తావో చేసుకో, మేము ఆపుతలేం, కానీ మిగతా సిటీని కూడా ఫ్యూచర్ సిటీ లాగా చేయొచ్చు కదా. అది పెద్ద కష్టం కాదు కదా, చైనా చేసింది కదా. సో ఏమంటున్నాడు? వీఆర్ స్ట్రైవింగ్ టు ఎస్టాబ్లిష్ సీమ్లెస్ కనెక్టివిటీ త్రూ రోడ్, రైల్ అండ్ ఇంకోటి ఏంటంటే అన్ని హైదరాబాద్లో ఎందుకు ఉండాలి? వరంగల్ని కూడా ఒక హైదరాబాద్కి ఆల్టర్నేటివ్గా తయారు చేయొచ్చు కదా, కరీంనగర్ని కూడా తయారు చేయొచ్చు కదా, నిజామాబాద్ని తయారు చేయొచ్చు కదా, ఖమ్మం తయారు చేయొచ్చు కదా, నల్గొండను తయారు చేయొచ్చు కదా, మహబూబ్ నగర్ తయారు చేయొచ్చు కదా. హైదరాబాద్లో ఈ అన్నిటి కోసం అంత కాంపిటీషన్ పడి సగం రాష్ట్రంలో ఉండే సగం జనాభా ఒక్క హైదరాబాద్ని ఎందుకు ఉండాలి? సేమ్ ఫెసిలిటీస్, సేమ్ వాటికి సంబంధించిన బ్రాంచెస్ మిగతా చోట కూడా ఉంటే, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఓకే హైదరాబాద్లో ఉంది, సిమిలర్లీ ఐటీలో ఒక విభాగం ఇంకో సిటీలో కూడా ఉండొచ్చు కదా, ఫార్మా కూడా ఇంకో సిటీలో ఉండొచ్చు కదా. అప్పుడు హైదరాబాద్లో అన్నిటి కోసం యుద్ధం చేసుకునే పరిస్థితి ఉండకూడదు కదా. ఎక్కడోళ్ళక్కడ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కునే విధంగా జనాభా వికేంద్రీకరణ, ఏమంటారు అధికార వికేంద్రీకరణ, ఈ ఫెసిలిటీస్ వికేంద్రీకరణ జరిగితే అన్నిటికీ హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ కానీ, రిసోర్సెస్ కంజెషన్ కానీ, వాటర్ అన్నిటి కోసం యుద్ధ వాతావరణంలో అన్నిటికీ ఇబ్బంది పడుతూ బతకాల్సిన పరిస్థితి ఉండదు కదా హైదరాబాద్లో. సో దీనికి కావాల్సిన పునాదులు వేయాలి కదా. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయినాక ఈ ఇది ట్రావెలింగ్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటే అన్న స్థాయిలో వచ్చినప్పుడు నువ్వు అందరు వచ్చి హైదరాబాద్ని ఇబ్బంది పడకుండా బతకాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రతి చిన్నదానికి?
ఆలోచించాలి. ఓకే, అంటే ఆ వికేంద్రీకరణకు కావాల్సిన చర్యలు ఏమున్నాయి అనేది ఆలోచించుకోవాలి. వీఆర్ ఇన్ టు హోమ్ టు ఇన్స్టిట్యూషన్స్ లైక్ ISB, IIIT, Nalsar University. We have focused on education institutions and recognize the importance of human resources. We are all discussing AI these days. AI is causing loss of white collar jobs. ఏమైతే లేదురా అయ్యా, ఏఐని దాన్ని ఎక్కువ బూచిగా చూపెడుతున్నారు, ఏం కాదు. ఓకే, అది చాలా వెరీ నార్మల్. ఫస్ట్ లా కంప్యూటర్ వచ్చినప్పుడు ఇట్లనే వరిర్రు. ఓకే, సో దట్ ఈస్ వై వి ఎస్టాబ్లిష్ ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, a public-private partnership. Anand Mahendra Services serves as the chairman and Srini Raju as vice chairman. We have transformed our ITIs into advanced technological centers, ATCs, at a cost of 2,400 crores. The Tata company is contributing 86% and creating blue-collar jobs. అది బ్లూ కాలరా వైట్ కాలరా అవసరం లేదు, అది అట్లేమో లేదు, బ్లూ వైట్ ఏం లేదు, ఎవ్రీవేర్. ఈవెన్ ఎంత బ్లూ కాలర్ అని చెప్పుకున్నా గానీ ఒకప్పట్లాగా కేవలం లేబర్ పని చేసుకొని బతికే స్థాయిలో ఇవాళ పనులు నడవవు. ఏ బ్లూ కాలర్ జాబ్లో అయినా అందులో నీకు ఏమంటారు టెక్నాలజీకి సంబంధించింది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ కెన్ ఓన్లీ డూ ఈవెన్ బ్లూ కాలర్ జాబ్స్ ఆల్సో. నువ్వు బ్లూ కాలర్ అని చెప్తున్నావు అంటే అది బ్లూ కాలర్ కాదు నా ఉద్దేశంలో. ఏ పనైనా సరే దాంట్లో నీకు టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దానికి సంబంధించింది చదువు రావాలి. అంటే కనీసం చదువు లేకుండా నువ్వు బ్లూ కాలర్ లేబర్ పని కూడా చేయని రోజులు వచ్చేసినాయి. ఓకే, అర్థమైందా? సింపుల్. సో దెర్ ఇస్ నో సపరేట్ బ్లూ కాలర్ జాబ్స్ కాన్సెప్ట్, దెర్ ఇస్ నో వైట్ కాలర్ జాబ్స్. ఎవ్రీ జాబ్ ఇన్వాల్వ్స్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ లేబర్. బోత్ రెండు కలగలిపితేనే ఆ యొక్క పని జరుగుతుంది ఈ రోజులలో. ఊడవాలన్నా ఆ ఊడ్చే మిషన్కి రావాల్సిన దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి అవగాహన ఉండాలి. ఈ కేవలం షీపురు పట్టి ఊడ్చే రోజులు పోయినాయి. ఓకే, సో కాబట్టి ప్రతి దగ్గర ఒక అట్లీస్ట్ ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఒక చదువుకున్నవాడు ఊడ్చే మిషన్ ఊడ్చడమైనా ఏదైనా ఇట్స్ ఏ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఓకే, సో లేబర్ ని డిస్క్రిమినేట్ చేసే స్థాయిలో లేదు. చదువుకున్నోడే పోలీస్ కాగలుగుతాడు, చదువుకున్నోడే పారిశుద్ధ్య కార్మికుడు కాగలుగుతాడు, చదువుకున్నోడే ఎవ్రీథింగ్ కాగలుగుతాడు. దెర్ ఇస్ నో బ్లూ కాలర్ జాబ్, ఎవ్రీథింగ్ వైట్ కాలర్ జాబ్. సింపుల్. ఓకే, దోస్ డేస్ ఆర్ గాన్. ఆ రోజులు పోయినాయి. ఇది ఓన్లీ లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ లేవిగా. ఓకే, ఎవ్రీ జాబ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ ఎడ్యుకేషన్. చదువుకోవాలి, టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఎవ్రీ జాబ్ ఈజ్ ఏ వైట్ కలర్ జాబ్, దెర్ ఇస్ నో బ్లూ కలర్ జాబ్. ద టాటా కంపెనీ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 86% క్రియేటింగ్ బ్లూ కలర్ జాబ్స్. ఓకే, అది రాంగ్ నోషన్. ఓకే, ఐ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ జర్మనీ, Japan and South Korea to study how blue collar jobs. Sorry CM garu. Okay, please every job is please correct yourself that every job is a white collar job. There is no blue collar job anymore. ఓకే, సెంటర్స్ ఇండిఫరెన్స్ టువర్డ్స్ తెలంగాణ. ఇక తెలంగాణ మీద సవతి ప్రేమను చూపెడుతున్నాడు మోడీ అని చెప్తున్నాడు. ఎస్, ఇక అందరికి మనకు తెలిసిన విషయమే. సో వాళ్ళు దుర్మార్గులు. సో వాళ్ళ మీద నిరంతరం పోరాటం చేయాల్సిందే కేంద్రంతో. ఇన్ ద పాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇంకోటి, ఇప్పుడు కేసీఆర్ని విమర్శించండి రేవంత్ రెడ్డి గారు. ఏది 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిండని. FRBM ద్వారా 4 లక్షల కోట్లు, ఇక కార్పొరేషన్ల పేరు మీద ఇంకో 3 లక్షల కోట్లు. ఓకే, 7 లక్షల కోట్లు మన మీద రుద్దిపోయాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం తక్కువ చేస్తలేరు. ఎవ్రీ ఇయర్ మీరు బడ్జెట్లు తీయండి, తక్కువ 60,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ 3 years బడ్జెట్ లో 2 లక్షల 1,80,000 కోట్లు, ఇంచుమించు 2 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఈయన కూడా 10 ఏళ్ళు ఉంటే అంతే అవుతుంది. సో కాబట్టి ఆయన్ని ఆలోచించుకోవాలి. సో ఇద్దరు చేసే తప్పే. ఓకే, సో ఎందుకు అవుతుంది? ఇగో లెక్కలేనని ఈ పిచ్చి హామీలు ఇవ్వడం వల్ల అవుతుంది. ఎందుకు ఇవ్వాలి? ఓకే, టెంపరీగా ఇచ్చినావు. ఓకే, అది ఏమి నేరంగా పరిగణిస్తలేను. కానీ వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏమి అడుగుతున్నా. ఇప్పుడు రైతుకి ఇస్తున్నావు, ఇన్ని రైతులు భరోసా ఇస్తున్నావు, లోన్లు రుణమాఫీ చేస్తున్నావు, ఇంకా ఇది రైతులకి విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నావు, అన్ని ఇస్తున్నావు. ఓకే, సంతోషం. ఇక వాళ్ళ బలిసిన రైతుకి ఎందుకు ఇస్తున్నావు అనేది నేను అడగొద్దు, అడిగితే నేను నేరగాని. ఓకే, సరే, ఏది ఏమైనా సరే 100 ఎకరాలు ఉన్న ఆసామికి, ఎకరం ఉన్న బక్కజిక్కిన రైతుకి అన్ని సేమ్ బెనిఫిట్స్ ఇస్తున్నాం. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు ఫస్ట్. ఎందుకంటే 100 ఎకరాలున్న ఆసామికి అలాకెళ్ళి 1 ఎకరం అమ్ముకున్నా 30 లక్షలు వచ్చాయి కదా. ఎంత ఊర్లో కూడా ఇవ్వాలి 20 నుంచి 30 లక్షలు లేని ఎకరం అయితే వస్తలేదు కదా. మరి 100 ఎకరాలు ఉన్నోనికి ఎందుకు ఇవ్వాలి బెనిఫిట్స్?
క్వశ్చన్ మార్క్. ఓకే, సో రెండోది రైతుకి ఆయనకు ఇప్పుడు రాజస్థాన్లో ఒక ఎకరంలో వాళ్ళు రకరకాల పంటలు వేసి ఒక ఎకరానికి ₹1,00,00,000 సంపాదించుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి రైతులకి ఆదాయం ఎట్లొస్తుందో మనము ఆలోచిస్తే వాళ్ళకి ఏ పంటలు వేస్తే బెటరు, ఆ వేసిన పంటల్ని వాళ్ళే డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా దళారీ లేకుండా అమ్ముకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలిగితే రైతుకి మనం ఏ రకమైన సాయం చేయాల్సిన అవసరం లేదు. రైతుకి పండించిన ధాన్యంకి లేకపోతే కూరగాయలు ఇవాళ ఏం పండిస్తా వీటికి మార్కెట్లో వాళ్ళే డైరెక్ట్ అమ్ముకునే వెసులుబాటు ఏర్పాటు చేస్తే మనం రైతుకి వాళ్ళ ఆదాయం పెంచగలిగితే మనం ఏ బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రుణమాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా రైతే మనకు ట్యాక్సులు కడతాడు, ఈ పైసలను తీసుకొని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ఆదాయం పెంచడానికి కావాల్సిన విధంగా వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చినావు, ఏ పంటలు వేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు ఒక అమ్ముకునే ఏర్పాటు ఎట్లా. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఒక పశువు అమ్ముకుంటుంది, వాళ్ళ అమ్మ నాయన పశువు బండిస్తే ఆమె ఆన్లైన్లో పెట్టి అమ్ముకుంటుంది, వారధి ఫార్మ్స్ ఆమె అమ్ముకుంటుంది. అట్లా ఒక ఆమె అయితే రెస్టారెంట్. చదువుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, వీళ్ళందరూ బీటెక్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈ రైస్ మిల్లర్లు లేకపోతే ఇప్పుడు అమూల్ కంపెనీ ఉంది. అమూల్ ఏం చేసింది, అది అందరూ ఫార్మర్సే కోఆపరేటివ్ గా తయారై అమూల్ కంపెనీ నడుపుకుంటారు. అట్లా ఈ రైతులందరూ కలిసి వాళ్ళే రైస్ మిల్లు పెట్టుకుని ఏర్పాటు చేయొచ్చు కదా, వాళ్ళే గోదాములలో దాచిపెట్టుకుని ఏర్పాటు చేసుకోవచ్చు కదా, గిడ్డంగులను వాళ్ళే కట్టుకుని ఏర్పాటు చేసుకోవచ్చు కదా. వీళ్ళ రైతులందరినీ ఏ ఊరికి ఆ ఊరికి లేకపోతే ఆ యొక్క మండలంలో ఉండే గ్రామాలందరూ కలిసి రైతులు కలిసి ఒక కోఆపరేటివ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళే రైస్ మిల్లు పెట్టుకుంటారు, వాళ్ళే గోదాములు రెంట్ తీసుకుంటారు లేకపోతే కట్టుకుంటారు. సో వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళే అమ్ముకుంటారు. కొంచెం మనము వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి ఒక మార్కెటింగ్ కానీ అవన్నీ ఎంకరేజ్ చేస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సరిపోతుంది కదా. ఈ రైస్ మిల్లర్లని, ఈ దళార్లని, ఈ మిడిల్ వ్యాపారులని ఎందుకు పెంచి పోషించాలి? రైతు ఆదాయం పెంచడానికి నువ్వు తీసుకున్న చర్యలేంది? అందరూ ఒకటే పంట ఎందుకు వేయాలి? అందరూ ట్రెడిషనల్ పద్ధతిలోనే ఎందుకు వ్యవసాయం చేయాలి? సాంప్రదాయ పద్ధతిలో అందరు వరేస్తే నువ్వు వరే ఎందుకు వేయాలి? ఒక ఎడ్యుకేటెడ్ రైతు లేకపోతే ఒక భూస్వామి, ఒక ఆసామి అట్లనే వ్యవసాయం చేస్తుండా? ఒక ఎకరము, 1/2 ఎకరము, 3 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నటువంటి చదువుకొని రైతు వ్యవసాయం చేస్తున్న పంటలు వేస్తున్న విధానానికి ఒక చదువుకున్న రైతు గాని, ఒక 100 ఎకరాలున్న ఆసామి గాని, ఒకటే విధంగా ఒక భూస్వామి గాని అట్లనే వ్యవసాయం చేస్తుండా? మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళ ఆదాయం పెంచే విధంగా నువ్వు ఎందుకు చేస్తలేవు? ఎంతసేపు 24 గంటలు నువ్వు ఎన్ని ఏళ్ళు వ్యవసాయం చేసినా ఇక వాడు రైతు పేదోడిగా ఉంటాడు. మళ్ళీ నువ్వు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే, మళ్ళీ నువ్వు రుణమాఫీ చేసుడే, వారికి ఇన్ని చేసినా మళ్ళీ రైతు చచ్చిపోయినట్టే ఉంటాడు. ఎందుకు ఉండాలి? రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతలేవు. ఎందుకు జరుగుతలేవు అంటే నేను లోన్లు ఇచ్చిన అంటున్నావు, రుణమాఫీ చేసిన అంటున్నావు. ఈజ్ దట్ ద సొల్యూషన్? దట్స్ నాట్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. నువ్వు ఏదో టెంపరీ ప్రజల మీద భారం వేసి ఇస్తున్నావు, కానీ దట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. శాశ్వత పరిష్కారం ఏంది? రైతు పండించిన పంటకి అధిక మార్కెట్ రేటు రావాలి. వస్తే వాళ్ళ చేతిలో పైసలు ఆడితే వాళ్ళకి ఎవ్వడి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా. అర్థమైందా? నువ్వు రైతులకి ఫ్రీగా కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతులకి ఈ రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఎప్పుడు నువ్వు రైతుకి వాళ్ళ ఆదాయం పెంచు. మరి దానికి సంబంధించి ఏం చేసినావు? ఏం చర్యలు తీసుకున్నావు? ఏమి రైతుకు ట్రైనింగ్ ఇచ్చినావు? రైతు యొక్క ఆదాయం పెరగడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏం చేసినావు? రైతులకి ఎన్ని కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఎన్ని కట్టించినావు? రైతులకి గిడ్డంగులు ఎన్ని కట్టించినావు? రైతు కోఆపరేటివ్ సొసైటీలు ఎన్ని ఏర్పాటు చేసినావు? రైతులకి వాళ్ళే రైస్ మిల్లు పెట్టుకునే ఏర్పాట్లు ఎన్ని చేసినావు? ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కోసం మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు SHG కింద వాళ్ళకి ఎన్నెన్నో చేస్తున్నావు. వాళ్ళకి ఏమంటున్నావు, పెట్రోల్ బంకులు పెట్టిస్తా అంటున్నావు, వాళ్ళకి బస్సులు కొనిస్తా అంటున్నావు, వాళ్ళకి ఆర్టీసీని బతికేయడానికి మహిళల పేరు మీద నువ్వు ఖజానాన్ని 4,000 కోట్లు సంవత్సరానికి అట్లా పారవస్తున్నావు. ఆర్టీసీకి నిజంగా ప్రజలు కట్టిన డబ్బులతోటి ఆర్టీసీ నడుస్తుందా? నడుస్తలేదు. నువ్వు ప్రభుత్వంలో ప్రజల యొక్క బడ్జెట్లకి వెళ్ళి 4,000 కోట్లు తీసి ఆర్టీసీని బతికించినా అని చెప్తున్నావు, అవునా కదా? సో అట్లా చేసినప్పుడు మరి నువ్వు మహిళలకు చేసినప్పుడు రైతులకు ఎందుకు చేస్తలేవు? రైతుల ఆదాయం పెరిగే విధంగా ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? తీసుకుంటే నువ్వు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులని రైతులే మనకు ఇస్తారు అదనంగా బడ్జెట్లకి. ఇచ్చినప్పుడు మనం ఆ డబ్బులని ఎంత అభివృద్ధి కేటాయించుకోవచ్చు. కాబట్టి నువ్వు రైతులకి వాళ్ళ ఆదాయం పెరగడానికి ఏం చర్యలు తీసుకున్నావో చెప్పు. గీ పంచి పెడతా, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తా,
అందులో నువ్వు చేసిన ఘనకార్యం ఏంది? అది ప్రజల ట్యాక్స్ డబ్బులు నువ్వు వృధా చేస్తున్నావు. అది కాదు, ప్రైవేట్ రంగంలో నువ్వు ఉద్యోగాలు క్రియేట్ చేస్తే, రైతుల ఆదాయం పెంచేటట్టు చేస్తే అప్పుడు నేను అప్రిషియేట్ చేస్తావు. రే ఇంత టాలెంట్ వ్యక్తి, ఇంత లాంగ్ టర్మ్ థింక్ చేసి సమస్యలకు శాస్త్ర పరిష్కారాలు చూపెట్టి బడ్జెట్ పెంచిండు అని నేను సంతోషపడతా. నువ్వు ప్రజలు కట్టిన ట్యాక్సులు సొమ్ము ఒక్కడిది సోకొక్కడిది లాగా వాళ్ళు కట్టిన ట్యాక్సులు తీసుకుపోయి వానికి వంచి పెట్టడానికి అందులో నువ్వు చేసిన గొప్పతనం ఏంది? నథింగ్. క్రియేట్ మోర్ జాబ్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, ఐ విల్ అప్రిషియేట్ యూ. ఇంక్రీజ్ ఇది రైతుల యొక్క ఆదాయాన్ని ఇంక్రీజ్ చేయి, అప్రిషియేట్ చేస్తా. ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. ఫైండ్ అవుట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఫర్ ద ప్రాబ్లమ్, డోంట్ వేస్ట్ పబ్లిక్ మనీ. సింపుల్. ఓకే, అప్పుడే మన దేశం అభివృద్ధి జరుగుతుంది. నువ్వు ఇట్లా లంగ మాటలు చెప్తా, నేను మీడియా ఉంది కాబట్టి నాకు నోరు ఉంది కాబట్టి మాటల్ని ట్విస్ట్ చేసి నేను ఘనకార్యం చేసిన అని చెప్పుకుంటా అంటే ఎవడు వినేటోడు లేడు. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ డెట్స్ వర్త్ 2 lakh crores. ఇది ఒక్కటి మెచ్చుకోవాలి. ఏంటంటే ఒక 2 లక్షల కోట్ల బడ్జెట్ కేసీఆర్ చేసిన అప్పుని ఆయన 9% అట్లా తెచ్చిండు అప్పులు. ఓకే, దాన్ని రీస్ట్రక్చర్ చేయడం అంటే మళ్ళీ అప్పు తెచ్చి తక్కువ రేటుకు వడ్డీకి తెచ్చి ఈ అప్పు కట్టిండు అన్నట్టు. సో దానివల్ల మనం 2-3%, 5-6% తక్కువ కడుతున్నాం ఇంట్రెస్ట్. ఓకే, అయినప్పటికీ ఎంత తక్కువ కట్టినా కేసీఆర్ చేసిన అప్పుల వల్ల, మళ్ళీ ఈయన చేస్తున్న అప్పుల వల్ల, ఓకే, ఇప్పుడు 23,000 కోట్ల బడ్జెట్ కేవలం ఇది బ్యాంకులకు రుణం కడుతున్నాం మనం తెచ్చిన అప్పులకి. అందులో 2,000 కోట్లే అసలు కడుతున్నాం, 21,000 కోట్లు మిత్తి కడుతున్నాం రీస్ట్రక్చర్ చేసినాక. అంటే ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని తీసేసి తక్కువ వడ్డీకి మళ్ళీ తెచ్చినా కానీ ఇంకా కేసీఆర్ చేసిన దానికైతే 30,000 కట్టినా తక్కువనే అవుతుండే. ఓకే, అంటే అంత అప్పులు చేసుకుంటే వీక్తున్నాం. ఇంకా రాష్ట్రకి ఇప్పుడు రాష్ట్రం యొక్క సంపద ఎంత అంటే మొత్తం జిఎస్డిపి ఎంత అంటే 19 లక్షల కోట్లు. ఇవాళ రాష్ట్రకి అప్పు ఎంతనో, మన రాష్ట్ర సంపద ఎంతనో అప్పు అంత చేసే స్థాయికి తీసుకొచ్చారు. మోడీ అట్లనే చేసిండు దేశం మొత్తం. ఇవాళ దేశంలో ఉన్న అప్పు ఎంతనో, దేశ సంపద ఎంతనో అప్పు అంతా చేసిండు మోడీ. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు కూడా అట్లే చేసే పరిస్థితికి వచ్చింది. రాష్ట్ర సంపద పెరిగింది అంటారు. భూముల రేట్లు పెంచుకొని పెరిగింది అంటే అయిపోతుందా? నువ్వు ఆ రేటుకు భూములు ఎంతమంది కొంటారు? కేసీఆర్ అన్నాడు 100 కోట్లకి ఎకరం అన్నాడు. ఎవడు కొంటారా? నీ 100 కోట్ల ఎకరం అమ్మురా చూద్దాం ఎవడు కొంటాడు. నువ్వు కాగితం మీద రేటు పెంచుకొని నాకు పెరిగింది ఆస్తి అంటే, నిజంగా మార్కెట్లో 100 కోట్లకి ఎకరం కొనేటోడు ఉన్నాడా? లేడు. ఎవరి దగ్గర ఉన్నాయి 100 కోట్లు? ఎకరంకి 100 కోట్లు పెట్టి కొనేంత పరిస్థితి ఏడున్నది? ఎవరి దగ్గర ఉన్నాయి? లేనప్పుడు నువ్వు రేట్లు పెంచి కాగితం మీద రేట్లు పెంచేసి నాకు జిఎస్డిపి పెరిగింది అంటే నో. ఆడవాడు తలసరి ఆదాయం పెరిగింది అంటారు. ఎవరిది పెరిగింది? 100 మందిలో ఒక 5గురిది పెరిగింది. 95 మంది పేదోళ్ళే ఉన్నారు. ఈ 5 మంది సంపద తీసుకొచ్చి 100 మందితో డివైడ్ చేసి ఇక తలసరి ఆదాయం పెరిగింది, క్యాపిటల్ పెరిగింది అంటాడు బట్టి గారు, లేకపోతే వాడవాడు మోడీ గారు, ఇంకోడవాడు. ఓకే, సో ఎట్లా పెరిగింది? నువ్వు 5గురిది పెరిగితే పెరిగినట్టు కాదు, 100 మందిది తలసరి ఆదాయం పెరిగితే పెరిగినట్టు. 5 మందిది 100 మందికి డివైడ్ చేస్తే పంచు. మరి 5 మంది దగ్గర ఉన్నది 100 మందికి పంచు, అప్పుడు నేను ఒప్పుకుంటా తలసరి ఆదాయం పెరిగిందని. 5 మందిదే పెరిగింది, 95 మంది పెరగలే. అర్థమైందా? సో అది పరిస్థితి. అన్ని లంగ మాటలు, కాగితం మీద చెప్పేది వేరుంటుంది, గ్రౌండ్ రియాలిటీ వేరుంటుంది. ఇది పరిస్థితి. Neither the center nor the state are focusing on the flaws within the GST system. We have appointed Arvind Subramanian as a GST advisor. Over the past 7 to 8 years, monthly GST revenue never exceeded 3,500 crores. But for the last 6 months, it has crossed the 4,000 crores mark. ఆ జిఎస్టీ గతంలో జిఎస్టీ కంటే ముందు రాష్ట్రానికి ఎక్కువ వస్తుండే, ఈ రాష్ట్రంలో వాటా కావాలని వాడు కేంద్రం వాడు తెచ్చింది జిఎస్టీకి, అంతే, అంతకుమించి ఏం లేదు. అలా మన ఇంకా పెట్రోల్ మిగతా వాటి మీద కూడా జిఎస్టీలో తేవాలంటున్నాడు. అంటే అలా కూడా సగం దోసుకుందామని. ఆ జిఎస్టీ వచ్చిన పైసలు ఏడ ఖర్చు పెడుతున్నారు అంటే వాడు దోసుకుంటుంటూ లేదని నార్త్ ఇండియాలో పెడుతున్నాడు. దాంతో మనకు వచ్చిన సౌత్ ఇండియాకి వచ్చిన లాభం ఏమీ లేదు జిఎస్టీ ద్వారా. ఓకే, మనం దోసుకోవడం తప్ప ఏం లేదు. అలా వీ హ్యావ్ జనరేటెడ్ an additional 5,000 crores in just 6 months. ప్రజల దగ్గర దోసుకోవడం అది ఏం జనరేషన్ ఏదో ఏమన్నా కానీ. దిస్ వాజ్ అచీవ్డ్ బై కర్బింగ్ కరప్షన్ అండ్ ప్లగింగ్ రెవెన్యూ లీకేజెస్ వితౌట్ రైజింగ్ taxes. We will fight against the central government's discrimination regarding investment approval for our state. They are directing investors to go to Gujarat instead, and this is the situation we are facing.
సో మన దేశంకి వచ్చే పెట్టుబడులను గుజరాత్కి పోయేటట్టుగా బలవంతంగా ఇబ్బంది పెడుతున్నారు కేంద్రము, మా రాష్ట్రానికి రాణిస్తలేడు అని చెప్తున్నారు. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, అది మనందరం వీ నీడ్ టు ఫైట్. ఎందుకంటే ఫెడరల్ మరి భారతదేశంలో యూనియన్లు ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. అది కరెక్ట్ కాదు, అది మోడీ చేస్తుంది. ఫార్మర్స్ అండ్ లోన్ వేవర్. సీఎం రేవంత్ రెడ్డి హైలైటెడ్ ద మెజర్స్ టేకెన్. అదే రైతుల రుణమాఫీ చేయడం నేను ఘనకార్యం చేసిన అని చెప్పుకుంటున్నాడు. ఓకే, లోన్స్ అమౌంటింగ్ 20,600 crores ఫర్ 25,000 రైతు కుటుంబాలకి, అంతేనా? సో 20,616 కోట్లు నేను రుణమాఫీ చేసిన అని చెప్తున్నాడు. సో ఈ రుణమాఫీ చేసే స్థాయికి రావద్దురా అయ్యా, రైతుల ఆదాయం పెంచే చర్యలు తీసుకో. ఓకే, టెంపరీ ఇస్తే ఇచ్చినావు కానీ లాంగ్ టర్మ్ మాత్రం రైతుల ఆదాయం పెరిగితే మనం రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు. రుణమే తెచ్చుకోడు రైతుకి ఎక్కువ పైసలు వస్తే రైతు రుణమే తెచ్చుకోడు. ఇంకా రుణమాఫీ ఎందుకు వస్తుంది అప్పుడు కాన్సెప్ట్? సో యూ నీడ్ టు థింక్ బిగ్. సో వీ ఎన్ష్యూర్డ్ ద ఎంఎస్పీ ఆల్సో ప్రొవైడెడ్ 500 ఏది మన సన్న బియ్యంకి ఇచ్చినామని చెప్తున్నాడు. సో ఓకే, కానీ బియ్యమే ఎందుకు పండియాలనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే అన్ని రకాల పంటలు వేయచ్చు కదా అనేది ఒకటి. వీఆర్ ప్రొక్యూరింగ్ ప్యాడీ అండ్ మేజ్ అలాంగ్ సైడ్. నువ్వు ఎందుకు ఇస్తావయ్యా? నువ్వు ఎందుకు ప్రొక్యూర్ చేస్తావు? ఆ గోదాములలో పెట్టి వాటిని ముక్క పెట్టి పండబెట్టి వాడవాడు అదానికి కాంట్రాక్ట్లు ఇచ్చి ఇదంతా ఎందుకు అవసరం? రైతే అమ్ముకునే ఏర్పాటు చెయ్యి, రైతే వడ్లని బియ్యంగా మార్చుకునే ఏర్పాటు చెయ్యి, రైతే కోఆపరేటివ్ కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళే వాళ్ళ ఓన్ బ్రాండ్ కింద, ఇప్పుడు అమూలోడు ఎట్లా బ్రాండ్ పెట్టిండో వాళ్ళే వాళ్ళ ఓన్ బ్రాండ్ పెట్టి బియ్యం మార్కెట్లో అమ్ముకునే ఏర్పాటు చెయ్యి. దానివల్ల దళారులను చంపేస్తే అప్పుడు రైతుకి ఎక్కువ పైసలు వస్తాయి, ప్రజలకి కొంచెం ఇంకో 5-10 రూపాయలు తక్కువ రేటుకి వస్తాయి. సో ఇద్దరికి లాభం అవుతుంది, దళారీ వ్యవస్థను ఎత్తేయాలి. కాబట్టి ఆలోచించు మన రేవంత్ రెడ్డి గారు. సో మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్. ద చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ ఎకనామిక్ అసిస్టెన్స్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ టు 6.7 million, అంటే 67 లక్షల మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మనము సహాయం చేస్తున్నాము. దే హ్యావ్ అవైల్డ్ 60,000 కోట్లు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించినాం 0%కి, అంటే ఆ యొక్క ఇంట్రెస్ట్ మనం కట్టినాం, ప్రజలు కట్టినాం. ఓకే, అట్లా 1500 కోట్లు నేను రుణం వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టినా అని చెప్తున్నాడు. 1000 బస్సులు ఇప్పించిన అని చెప్తున్నాడు. అట్లనే పెట్రోల్ బంకులు ఇప్పించిన, సోలార్ ప్లాంట్స్ ఇప్పించిన. ఓకే, సంతోషమే. మహిళా సాధికారత వచ్చి వాళ్ళు ఎంటర్ప్రిన్యూర్గా ఎదిగితే మేము మహిళల్ని వి రెస్పెక్ట్. ఓకే, కానీ పురుషులని డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. పురుషులకు కూడా అట్లాంటి ఇప్పిస్తే సంతోషపడతాం. ఎందుకంటే పురుషుల్లో కూడా మంచి వ్యాపారం చేసుకొని బతకాలనుకుంటే కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్. A slew of measures were taken to strengthen the education in the public sector. The CM said, we are introducing preschools. We have 27,000 government schools. 27,000 గవర్నమెంట్ స్కూల్స్ లో 18 లక్షల మంది పిల్లలు ఉన్నారంట. While there are 12,000 private schools with 3.5 35 లక్షల పిల్లలు. 12,000 ప్రైవేట్ స్కూళ్లలో 35 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 27,000 ప్రభుత్వ స్కూళ్లలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారంట. అది అర్థమైందా మీకు? ఇక్కడ 27,000 స్కూళ్లలోనేమో 18 లక్షలు అంట, 12,000 దాంట్లో ఏమో 35 లక్షలు అంట. అంటే ప్రైవేట్ స్కూల్లో ఒక స్కూల్కి ఎక్కువ మంది డబుల్ త్రిబుల్ విద్యార్థులు ఉన్నట్లు లెక్క. గవర్నమెంట్ అంటే మాకు స్కూల్ అంటే తక్కువ, అంటే మేము అదే ఇట్లా కుక్కీ చెప్తలేమో అని చెప్తున్నట్టున్నాడు. ఓకే, హైలీ క్వాలిఫైడ్ అండ్ మెనీ హోల్డ్ MA PhD డిగ్రీలు ఉన్నాయంట. మరి ఉన్నా కానీ మరి గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులకి ఎందుకు అంత ఎఫిషియెంట్గా ఎడ్యుకేషన్ విద్యార్థులకి అంత ప్రైవేట్లో ఇప్పుడు ఎక్కువ మంది పేరెంట్స్ మరి నువ్వు ఇన్ని చెప్పినా కానీ మళ్ళీ అదే చైతన్యకి, అదే నారాయణకి, అదే యొక్క ప్రైవేట్ వాటికి, అదే ఇంటర్నేషనల్ స్కూల్స్కి ప్రైవేట్కి పంపడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు కానీ గవర్నమెంట్ పంపడానికి ఇష్టపడరు. ఏ దిక్కు దివానం లేనడే గవర్నమెంట్ హాస్పిటల్ పోతాడు, ఏ దిక్కు దివానం లేనడే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఎందుకని? నువ్వు అంత మంచి ఎఫిషియెంట్ మెయింటైన్ చేసి, అంత క్వాలిఫైడ్ టీచర్స్ పెట్టి, అంత తక్కువ మందికి ఎక్కువ టీచర్లు పెట్టి, అంత మంచి ఎఫిషియెంట్ మెయింటైన్ చేస్తే అందరు గవర్నమెంట్కి పంపాలి కదా. మరి మళ్ళా ప్రైవేట్కి ఎందుకు పంపుతున్నారు అంత ఫీజులు కట్టి కూడా? మీరు ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే కానీ, ఏ ప్రైవేట్లో జాబ్ చేస్తేనే కానీ, ఏ పేరెంట్ కానీ ప్రైవేట్లో పంపడానికి ఇష్టపడతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రైవేట్ హాస్పిటల్కి పోవడానికి ఇష్టపడతారు, గవర్నమెంట్ దాంట్లోకి పోవడానికి ఇష్టపడరు. మరి నువ్వు అంత మంచి మెయింటైన్ చేసినాక గవర్నమెంట్కి రావాలి కదా. ఇప్పుడు IITలో చదివేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఉన్నది. కేంద్రీయ విద్యాలయం పంపడానికి ఇష్టపడుతున్నారు, అక్కడ క్వాలిటీ ఉంది.
అంటే దెర్ ఇస్ సంథింగ్ ల్యాకింగ్. ఓకే, నా సలహా అయితే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మండల కేంద్రంలో గుడ్ హాస్పిటల్ అండ్ గుడ్ క్వాలిటీతో అట్లనే గుడ్ యొక్క స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ మెయింటైన్ చేసి పేదవారికి మాత్రమే 80-90% సబ్సిడీ డిస్కౌంట్ ఇచ్చి, మిడిల్ క్లాస్ వానికి 50% ఇచ్చి, ధనవంతుడికి ఫుల్ ఛార్జ్ చేసి సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేయి. ఇక ఊర్లలో ఈ ఇన్ఎఫిషియెంట్ అన్ని ఎత్తిపారదొబ్బి ఈ ఇందులో ఒక 50-60% ఈ ఉద్యోగులని తీసిపారదొబ్బు. ఓకే, సో అప్పుడే అవి ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ గా ఉండాలి, కానీ అదే దాని మీదనే ఆధారపడి ఎంకరేజ్ మోర్ ప్రైవేట్. ఓకే, ప్రైవేట్ వాటిని హెల్తీ కాంపిటీషన్ నుంచి మోనోపాలీ తీసేసి రెగ్యులేట్ చేయి. సింపుల్. Bureaucracy. CM Revanth Reddy asserted that common sense is a crucial element of administration. If a problem is understood through common sense, half of the problem. 17 years opposition. Hydraulics. నాకు తెలిసి నేను మెచ్చుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే హైడ్రా ఒకటి. ఓకే, ఎందుకంటే అది చాలా వరకు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులని పునరుద్ధరించడం, కొన్ని న్యాచురల్ కెలామిటీస్ కానీ కొంత ఓకే, అది 100% పర్ఫెక్ట్ హైడ్రా చేసినాయని పర్ఫెక్ట్ అంటే హైడ్రా తప్పు కాదు. ఓకే, హైడ్రాకి చెప్పిన పనులు చేస్తున్నది, హైడ్రా ఈజ్ డూయింగ్ గుడ్. ఓకే, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఓకే, ఓపెన్ నాలా సిస్టమ్ ఉంది. ఎందుకు ఓపెన్ నాలా సిస్టమ్ ఉండాలని అడుగుతున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సింధు నాగరికత టైంలోనే ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి చైనాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కానీ, ఇంకా ఏ దేశంలో, సౌత్ కొరియాలో కానీ, జపాన్లో కానీ వెల్ మెయింటైన్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇంకా మన దగ్గర ఓపెన్ నాలా సిస్టమ్ ఎందుకుంది? వై కాంట్ యూ బిల్డ్? ఇప్పుడు నీవు ఇంటర్నెట్ కేబుల్లకి లేకపోతే ఏమంటారు కాళేశ్వరం నీళ్ల కోసము పైపులు వేసినట్టు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పైపులు వేయడానికి నీకు ఏం నొప్పి అవుతుంది? ఇన్ని పంచిపెట్టడానికి అనేక వాటికి పైసలు దుబారా చేస్తున్నావు కదా. అరౌండ్ ఒక 10,000 crores పెడితే నీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావాల్సిన పైప్ లైన్ సిస్టమ్ వేయలేవా? ఇంకా ఓపెన్ నాలా సిస్టమ్ ఎందుకు అవసరం? అట్లనే విత్ ఇన్ ద సిటీ లోపల ఏది ఈ కరెంట్ తీగలు తలిగి వైర్లు తలిగి ఇద్దలిగి తలకాయ నొప్పి చూస్తేనే భయంకరంగా ఇబ్బంది అయ్యే విధంగా ఉంది. విత్ ఇన్ ద డ్వెలబుల్ అంటే ప్రజలు నివసిస్తున్న నివాస ప్రాంతాల్లో, అది పట్టణమైనా గ్రామీణ ప్రాంతమైనా సిటీ అయినా ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఎందుకు వేయలేవు? ఊరవతల అవసరం లేదు, విత్ ఇన్ ద ఊరు లోపల వేయచ్చు కదా. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో చేస్తున్నారు కదా. సో వీటికి పైసలు ఖర్చు పెట్టాలంటే నువ్వు పెట్టలేకపోతున్నావు. ఎందుకు పెట్టలేకపోతున్నావు? నువ్వు అభివృద్ధి చేస్తా అంటున్నావు, అభివృద్ధి కావాల్సిన పైసలు కేటాయిస్తలేవు. ఎందుకు కేటాయించలేకపోతున్నావు? అవి నీకు ప్రయారిటీ ఎందుకు అయితలేవు? ఎందుకంటే నీ పైసలన్నీ చిల్లం పల్లం చేస్తున్నావు. జీతాలకు పోతున్నాయి, ఉద్యోగుల జీతాలకి, ఉద్యోగుల బెనిఫిట్స్ కి, ఉద్యోగుల రిటైర్మెంట్ కి, అన్నిటికీ వాటికే 22% అనేవా, 65,000 కోట్లు అనేవా. మిగిలిన కోట్లు అడిగిపోతున్నాయి పంచిపెట్టడానికి 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తేవి, రైతు భరోసాకి ఇవ్వబడుతుంది, చేయూత పెన్షన్లకి ఇవ్వబడుతుంది, అన్ని పంచిపెట్టడానికి. ఇక నీకు ఇవన్నీ చేద్దామని ఉందో లేదో తర్వాత, కానీ చేద్దామని అనుకున్నా కానీ నీకు పైసలు లేడి. ఆల్రెడీ 60,000 కోట్లు అప్పు చేస్తావు, ఇంకంతకంటే అప్పు ఎక్కువ పుట్టేటట్టు లేదా? ఈ చిల్లర పంచిపెట్టడానికి నీ పైసలని నీకే. ఇక నువ్వు ఏడుకెళ్ళి కడతావు? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడు కడతావు? హుస్సేన్ సాగర్ నీ కొబ్బరి నీళ్ళు ఎప్పుడు వస్తావు? హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు వేస్తా ఉన్నారు, దసరాకి అమ్మవారి విగ్రహాలు, వినాయక చవితికి వినాయకుని విగ్రహాలు. హుస్సేన్ సాగర్ ని కంపు చేస్తేవి. దానికి ఒక చారిత్ర ఉండే, అదొక చారిత్రక కట్టడమాయే, మన హైదరాబాద్ కి షాన్ ఆయే. మరి దాన్ని మెయింటెనెన్స్ ఏడుంది? లేదా? అది శుద్ధి ఎప్పుడు చేస్తావు? దాంట్లో విగ్రహాలు వేయకుండా దానికి ఆల్టర్నేటివ్ గా టెంపరీగా వేరే దగ్గర ఎప్పుడు కడతావు? ఇంకోటి చెరువు కట్టి అక్కడ వేసేసి మళ్ళీ అది వేసినాక పండుగ అయిపోయినాక అవి క్లీన్ చేసి అది కూడా మెయింటైన్ చేసి అది ఒక ఆల్టర్నేటివ్ ఇంకో చెరువు ఇందిరా పార్కులు కట్టవచ్చు కదా. హుస్సేన్ సాగర్ లో వేయకుండా వేయచ్చు కదా. అట్లా ఎన్నో ఉన్నాయి చేసుకోవాల్సినవి. ఏవి నీ దగ్గర పైసలేవి? కాబట్టి ఈ పంచిపెట్టే కార్యక్రమాలు వద్దురా అయ్యా. వాళ్ళ బతుకులు మార్చు, వాళ్ళకి వాళ్ళ తయారు చేసిన వస్తువులకు సేవలకు పైసలు వచ్చేటట్టు చేయి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నేర్పు. ఈ మోడల్ వర్క్ కాదు, ఈ మోడల్ లాంగ్ టర్మ్ వర్క్ కాదు ఈ పంచిపెట్టే కార్యక్రమాలతో. ఇంకా మళ్ళీ నువ్వే చెప్తావు నా కాంపిటీషన్ వాళ్ళతోటి కాదు వీళ్ళతోటి కాదని. మళ్ళీ వాళ్ళు అట్లనే చేస్తారు, ఆ దేశాలు అట్లనే పంచి పెడుతున్నాయా? అట్లీస్ట్ 50-60% బడ్జెట్ యూ నీడ్ టు స్పెండ్ టువర్డ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
అంటే అట్లా చేయాలంటే యూ నీడ్ టు కట్ డౌన్ ద కాస్ట్. ఈ మెయింటెనెన్స్ కాస్ట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే. కానీ నువ్వు ఆ దిశగా 1% కూడా ప్రయత్నం చేస్తలేవు. ఇంకా అదనంగా ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూనే పోతున్నావు. ఉచిత పథకాలు కానీ ఈ ఉద్యోగాల పేరు మీద ఎఫిషియెంట్ ఉద్యోగులను హైర్ చేసుకుంటలేవు. కేవలం నామకే వాస్తు కూర్చుంటే పెట్టి మేపుతున్నావు వాళ్ళని అంతే. పారిశుద్ధ్య కార్మికులను మేపుతున్నావు, టీచర్లను మేపుతున్నావు, మేపుతున్నావు, ఇక అన్నిటికంటే ఇక పోలీసు కానిస్టేబుల్ని మేపుతున్నావు. 10 మంది చేసే పని ఒక్కడు చేస్తాడు. వానికి సరైన ఎక్విప్మెంట్, మిషన్, ట్రైనింగ్ ఇస్తే. ప్రైవేట్లో అదే చేస్తారు, అభివృద్ధి చెందిన దేశాలు అదే చేస్తాయి. కాబట్టి యూ నీడ్ టు చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్. అర్థమైందా? సో ఎంతో కొంత మంచిగా చేస్తుంది హైడ్రా. అట్లీస్ట్ ఆ చెరువులను పునరుద్ధరించి చుట్టూ పార్కులు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. దాంట్లో ఆ హైడ్రాని నేను అప్రిషియేట్ చేస్తా. రంగనాథ్ గారికి ఇచ్చిన పనిని ఒక సమర్థవంతంగా నిర్వహిస్తుండు, ఆయనకు అప్రిషియేట్ చేస్తా. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వీ నీడ్ టు చేయాలి. అట్లనే ఇండస్ట్రియల్ వేస్ట్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ కి దానికి కూడా సపరేట్ ఇది చేయాలి. చెర్లలకి లింకులు పెట్టి చెర్లల కలుపుడు అది బంద్ చేయాలంటే వాళ్ళకి కూడా కరెక్ట్ గా ఇంకో పైప్ లైన్ వేసి ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఛార్జ్ తీసుకో. ఇండస్ట్రియల్ వేస్ట్ ని వచ్చేదానికి నువ్వు సపరేట్ పైప్ వేసి ఊరవతలకి పంపించి ఆ యొక్క దాని ఏమంటారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అది ట్రీట్ చేసి ఆ వాటర్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో ఆ విధంగా ఇండస్ట్రీస్ దగ్గర ఛార్జ్ చేయి, కానీ వాటిని చెర్లలకి ఈ వాటర్ బాడీస్లకు కలపకు. సో ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి. నువ్వు ఏమి చేస్తలేవు. నువ్వు చేసిందే గొప్ప అని నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు అంతే. డ్రగ్ మెనేస్. సో ఎయిమింగ్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ఏ డ్రగ్ ఫ్రీ స్టేట్. ఓకే, అది ఎంతో కొంత చేస్తున్నట్టున్నారు ఐగిల్ ఫోర్స్ మీద. సో దట్ ఈస్ గుడ్. ఓకే, డ్రగ్స్ రిలేటెడ్. కాస్ట్ సెన్సెస్, ఇక కాస్ట్ సెన్సెస్ చేసిన అంటున్నాడు మరి, కానీ దాని ద్వారా ఏమి కొత్తగా ఫలితం ఏమొచ్చింది? నువ్వు రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఇప్పటివరకు అయితే కాస్ట్ రిలేటెడ్ చేసిన దానికి ఎక్కడ అయితే ఒక చర్య అయితే లేదు. ఇప్పుడు ఆయన బీసీ బిల్లు మరి పెట్టాలి కదా, మోడీ పెడతలేడు. సో దాంతో మనకు వచ్చిన ఏదో చేసుకున్నావు కానీ ఏదో తృప్తి కోసం కానీ ఇప్పటివరకు అయితే దాంతో వచ్చిన లాభం అయితే ఏం లేదు అదనంగా కాస్ట్ సెన్సెస్తో. పొలిటికల్ జర్నీ, ఆయన ఇది జెడ్పీటీసీ మెంబర్, ఎమ్మెల్సీ, అట్లా అక్కడ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ, పీసీసీ అట్లా ఆయన అని చెప్పుకున్నాడు. ఇది ఆ ఇంటర్వ్యూకి సంబంధించి నేను రాసుకున్న ఏది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కఠినమైన ప్రశ్నలు అని. రెవెన్యూ వ్యయాన్ని తగ్గించడానికి మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే అదే ఇంతకుముందు చెప్పిన కదా, డే టు డే మెయింటెనెన్స్ కి 85% బడ్జెట్ పోతుంది, కేవలం 15% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే మనం ఇమ్మీడియట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం పెంచుకోగలుగుతాం, అప్పుడు అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ హ్యాస్ టు చేంజ్ దీస్ ప్రయారిటీస్. ఫస్ట్ థింగ్, మీకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు అవసరం? ఇదే పనిని ప్రైవేట్ రంగంలో చాలా తక్కువ ధరకి మరింత సమర్థవంతంగా చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడం అంటే రెగ్యులేట్ చేయడం, అంటే రూల్స్ పాటించేటట్టు చేయడం. వాళ్ళకి హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, మొనోపాలి లేకుండా చేయాలి. సో కానీ మన రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తలేరు. ప్రభుత్వంలోనే అవసరం ఉన్నా లేకున్నా హైర్ చేసుకుంటా పోతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏది అడిగితే అది యూనియన్లు పెట్టుకొని వాళ్ళు లంగ ఖాతాలు పడుతుంటే పని చేయకుండా, సో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తూనే ఉన్నాడు, ఆయన చేతులకి వెళ్ళి ఇచ్చినట్టు. తెలంగాణ పరిశుభ్రత పచ్చదనం కోసం చెప్పండి మిత్రులారా, క్లీన్ అండ్ గ్రీన్. ఓకే, క్లీన్లీనే మన వీధులు క్లీన్గా ఉంటాయా? ఉండయి. మన చెరువులు క్లీన్గా ఉంటాయా? ఉండయి. ఏవి క్లీన్గా ఉండయి. ఎందుకుంటాయి? ఏడవాడతారు, చెత్త వేస్తారు. చెత్త వేయకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకున్నావు? చెత్త వేసిన దాన్ని క్లీన్ చేయడానికి ఏం చర్యలు తీసుకున్నావు? వేయకుండా ఏం చర్యలు తీసుకున్నావు మీరు చెప్పండి. ఆడు ట్రాఫిక్ కానిస్టేబుల్ టికెట్ కొడుతున్నాడు, మరి చెత్త ఎడబడితే ఆడేస్తే వానికి ఫైన్ వేసుడా, వాళ్ళని ఎడ్యుకేషన్ చేసుడా, ఏం చేసుడు? చెత్త ఎడవాడతాడే వేయకూడదు. ఎందుకంటే వాడు చెత్త వేస్తే ఒకటి మన వీధులు క్లీన్గా అనిపించాయి, మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇవి మళ్ళీ వాన పడితే అవన్నీ పోయి చెర్లల్లో నదులలో కలుస్తున్నాయి, అవి కలుషితం అవుతున్నాయి. ఆ చెర్లల నదులలో ఉండే చేపలు, సముద్రాలు ఉండే తాబేళ్ళు ఇంకోటి తిని అవి వస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థలు కంటామినేట్ అయిపోతున్నాయి, మన ఎవ్రీథింగ్ సిస్టమ్ నాశనం అయిపోతుంది, ప్రకృతి. కాబట్టి దీనికి మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కాబట్టి దీనికి ఏం చర్యలు తీసుకున్నావు? శుభ్రంగా ఉంచడానికి ఏం చర్యలు తీసుకున్నావు? అట్లనే గ్రీనరీ పచ్చదనం కోసం ఏం చర్యలు తీసుకున్నావు? రోడ్ల మీద చెట్లు పెడితే అవి బతికాయి. ఓకే, అర్థమైందా? సో చిన్న చిన్న అడవులను పెంచాలి. ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, 0%. వెరీ అన్ఫార్చునేట్. మళ్ళీ ఆ దేశం అట్లా గ్రీన్గా ఉంది, ఈ దేశం అట్లా ఉంది అని చెప్తావు. మరి వాళ్ళు తీసుకున్న చర్యలు నువ్వు తీసుకోవాలి కదా.
1% లేదు. తడి వ్యర్థాలు అంటే ఈ యొక్క మన యొక్క ఏమంటారు ఈ గడ్డి కానీ లేకపోతే మన ఇంట్లో వండుకునేటువంటి కూరగాయలు కానీ ఇవి కట్ చేస్తే అవి డీకంపోజ్ అయితే దాంట్లోకి వెళ్ళి మన యొక్క కంపోస్ట్ వస్తుంది, ఎరువులు తయారు చేసుకోవచ్చు. అట్లనే దాంట్లో నుంచి బయోగ్యాస్ వస్తుంది, మీథేన్ వస్తుంది, మనం వంటకు వాడుకోవచ్చు. కాబట్టి దానికి సంబంధించిన ప్లాంట్స్ పెట్టాలి, మీథేన్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్స్ పెట్టి ఈ డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కలెక్ట్ చేసి దాన్ని మనము ఏమంటారు మనము విదేశాల నుంచి ఎల్పిజి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనము ఈ గ్యాస్ సిలిండర్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు మన ఈ వేస్ట్ ద్వారా, బయో వేస్ట్ ద్వారా. సో దానికి సంబంధించిన ప్లాంట్స్ కానీ బెంగళూరులో కొంత పర్సెంటేజ్ ఉన్నాయి, కానీ అట్లాంటి మన దగ్గర ఎన్ని పెట్టిండు. ప్రతి గ్రామంలో పెట్టవచ్చు, ప్రతి టౌన్లో పెట్టవచ్చు, సిటీలో కూడా అనేకం పెట్టుకోవచ్చు. ఎంత డైలీ ఎంత బయో వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కూరగాయల నుంచి, వీటి నుంచి మనం పడేసే వాటి మీద. సో మరి వాటికి సంబంధించి ఎన్ని మీథేన్ బయోగ్యాస్ ప్లాంట్స్ మన రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డి గారు? 0. పొడి వ్యర్థాలు అంటే డ్రై వేస్ట్, అంటే అందులో రీసైకిల్ చేసేవి ఉంటాయి, అవి సపరేట్ చేయాలి. ఓకే, అన్ని ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ని భూమిలోకి తీసి మనం ప్లాస్టిక్ తయారు చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టినాం, మళ్ళీ అది భూమిలో వేసినా కరగది, అది మట్టి కావడానికి మిలియన్ సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దాన్ని రీసైకిల్ చేస్తే దాన్ని మళ్ళీ కరిగించి మళ్ళీ ప్లాస్టిక్ వస్తువులకు వాడుకోవచ్చు. కాబట్టి ఈ సపరేట్ మెకానిజం ఏది రీసైకిల్కి? ప్లాస్టిక్ని మళ్ళీ భూమిలో చెత్త లేకుండా దాన్ని మనం సపరేట్గా కలెక్ట్ చేసి దాన్ని మనం వాడుకునే ఏర్పాటేది? క్వశ్చన్ మార్క్. ఓకే, సో అట్లనే డ్రై వేస్ట్ నుంచి మనము ఏమంటారు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, ఇన్సినరేటర్ అంటారు, కాలబెట్టి దాని నుంచి మనము ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. చైనా కానీ అనేక దేశాలు చేస్తున్నాయి. సో వాళ్ళ విషవాయువులు రాకుండా వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అట్లా చేస్తలేరు. మన దగ్గర డంప్ యార్డులు ఉంటాయి, ఆ డంప్ యార్డులు పెడితే ఆ డంప్ యార్డులు కాలబెడితే మనకి రోగాలు వస్తున్నాయి, శ్వాసకోశ రోగాలు, అనేక రోగాలు వస్తున్నాయి. రెండోది అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్, నీళ్లు, భూగర్భ జలాలు కంటామినేట్ అవుతున్నాయి. అవి బోర్లు, బాయిల ద్వారా ఎవరైనా తాగినా ఏమైనా చేస్తే రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ డంప్ యార్డ్స్ లేకుండా ఇన్సినరేటర్లు పెట్టి, ఓకే, ఇప్పుడు సింగపూర్ చేస్తున్నది. సో ఇన్సినరేటర్ పెట్టి దాని డ్రై వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయడానికి నువ్వేం చర్యలు తీసుకున్నావు? ఇవి కదా కావాల్సింది. ఇవి చేయాలంటే వీటికి పైసలు కావాలి. ఏవి నీ దగ్గర లేవు, అప్పులు పుట్టాయి, ఉన్న పైసలన్నీ జీతాలకి ఈ ఉచిత పథకాలే పోతున్నాయి. ఇక నా దేశం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నావు, అవుతుందని అంటున్నావు. చర్యలు ఏవి సార్? ప్లీజ్ ఆలోచించండి మిత్రులారా. నగరాలు, పట్టణాలు, గ్రామాల వంటి నివాస ప్రాంతాల్లో భూగర్భ కేబుల్ వ్యవస్థ, ఇంతకుముందు చెప్పిన కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అట్లనే ఇప్పుడు కరెంటు తీగలు తగిలి చచ్చిపోయారు, ఇవి ఉండొద్దు. ఊరవతల ఉంటాయి, ఎందుకంటే అక్కడ మొత్తం మనం వేయలేం కదా, మొత్తం రాష్ట్రం అంతా వేయలేం కదా ఊరవతల అంత పెద్ద పైపులు అవన్నీ, కానీ విత్ ఇన్ ద సిటీలో వేసుకోవచ్చు. సో కాబట్టి మేజర్ అభివృద్ధి చెందిన దేశాల్లో నీకు వైర్లు కనిపించాయి, కరెంటు తీగలు కానీ ఇంకో ఈ ఇంటర్నెట్ తీగలు కానీ కనిపించాయి. ఎందుకు కనిపించాయి? సిటీలో ఊరవతలు కనిపిస్తాయి, సిటీలో కనిపించాయి. ఎందుకు కనిపించాయి? ఎందుకంటే మనకి డే టు డే ఇబ్బంది కావద్దని, అన్నిటికీ తలగవద్దు, లేకపోతే షాక్ రావద్దు, లేకపోతే ఈ వాహనాలకు ఇబ్బంది కావద్దు, అందుకని అండర్ గ్రౌండ్, అవి కూడా అండర్ గ్రౌండ్లో పెడతారు, భూమిలో పెడతారు. సో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి నువ్వేం చర్యలు తీసుకున్నావు? మరి నువ్వు అభివృద్ధి దేశం చేయాలనుకుంటున్నావు కదా, ఇవన్నీ చేయాలి. సీఎం గారు మీకే చెప్తున్నా. మురుగునీటి పారుదల, అదే ఇంతకు చెప్పిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అట్లనే ఇండస్ట్రియల్ వేస్ట్, వీటికి కూడా అండర్ గ్రౌండ్ ఇది ఏర్పాటు చేయాలి. మన గాలి ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. ఒకప్పుడు మనం నీళ్లు ఏడవాడితే ఆడ తాగేటోళ్ళం, అవునా కదా? షెర్ల కానీ ఆడ పొసలేరు పారే నీళ్ళల్లో కానీ. ఇప్పుడు తాగే పరిస్థితి ఉన్నదా? ఎందుకు లేదు? మనకే కాదు, వేరే జీవులకు కూడా, పక్షులు కూడా, అవి కూడా ఇబ్బంది పడుతున్నాయి తాగితే. ఎందుకని? కంటామినేట్ అయిపోయినాయి. కంటామినేట్ చేసినాం మనం. ఎట్లా చేసినాం? ఇండస్ట్రియల్ వేస్ట్లు, లేకపోతే ఆరు బయట మలమూత్రాలు, లేకపోతే ఏడబడతాడు వస్తువులు వేసుడు, ఇవన్నిటి వల్ల కంటామినేట్ అయిపోయింది వాటర్. ఇవాళ ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగకపోతే మనం బతకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎయిర్ని కూడా అట్లనే పొల్యూట్ చేస్తున్నాం. ఇవాళ రేపు పొద్దున ఎయిర్ని కూడా మళ్ళా ఒక వాటర్ బాటిల్ పట్టుకొని పోయి ఇవాళ తాగుతున్నట్టుగా ఏదైనా ఒక డబ్బాల ఒక సంచి లాంటి దానిలో గాలి నింపుకొని ముక్కుకు పైప్ పెట్టుకొని పీల్చుకునే పరిస్థితి తెచ్చుకుందామా? సో ఇట్లా కావద్దు అంటే ఏం చర్యలు తీసుకుంటున్నావు? క్లీన్లీనెస్కి కానీ, గ్రీనరీకి కానీ, ఈ వాహనాల నుంచి వచ్చేటువంటి వాటికి కానీ
పోవడానికి ఏం చర్యలు తీసుకుంటున్నావు? చైనా చేస్తుంది, ఇంకోటి చేస్తుంది, మనం ఎందుకు చేస్తలేం? ఓకే, ఆలోచించుకోవాలి. ఇది గాలి కాలుష్యం, ధ్వని శబ్ద కాలుష్యం. ఓకే, ఈ శబ్దాలు అయితే రణగొన, అది అవసరం ఉన్నా లేకున్నా నొక్కుడే నొక్కుడు ఎందుకో ఏందో నాకు అర్థమే సైజ్ అవ్వదు. ఓకే, ఎలక్ట్రిక్ వస్తే కొంతవరకు నయం అవుతుంది కావచ్చు, అది సౌండ్ కూడా తక్కువ వస్తాయి కదా. ప్లస్ ప్రజలు అవసరం లేకపోతే కొట్టుడే, అది హాంక్ చేస్తూనే ఉంటారు. చాలా దేశాల్లో కార్లు అన్ని నడుపుతుంటారు, రూల్స్ పాటిస్తారు, ఊకే హాంక్ చేయరు. సో ఆ కల్చర్ను మార్చాలి. అవసరం ఉన్నా లేకున్నా హాంక్ చేయడం అది కరెక్ట్ కాదు. అది ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలి. అట్లనే ట్రైన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తే చాలా వరకు సమస్యలకు చాలా పరిష్కారాలు దొరుకుతాయి. ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ మీద పోతుంది, ఈ హాంకింగ్ బోంకింగ్ ఉండదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బాడీస్ అంటే చెరువులు, నదులు, ఈ లేకులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని కాలుష్యం చేస్తున్నాం, అవి తగ్గించుకుని వీటికి ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతున్నా సీఎం గారిని. ఓకే, పరిశుభ్రమైన ఉపయోగపడే పబ్లిక్ టాయిలెట్స్ ని ఒక్క దగ్గర చెప్పండి. ఎంత ఫేమస్ పార్క్ అయినా, దుర్గం చెరువు అయినా, ఇంకోటైనా, సంజయ్ పార్క్ అయినా, ఇంకో పార్క్ అయినా, అలాగ పోయి కంఫర్టబుల్ బస్ స్టాండ్లలో అయితే ఇంకా అన్నిటికంటే వరస్ట్. ఆడికి పోలేం మనం. ఇక పైసలు ఇచ్చినా గానీ, పైసలు ఇచ్చి కూడా పబ్లిక్ టాయిలెట్ మనం వాడుకోలేని పరిస్థితి. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి? ప్లీజ్ ఆలోచించండి. దీనికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచించండి. మీకు అర్థం కాకపోతే దానికి ఒక టైం బౌండ్ కమిటీ చేసి అభివృద్ధి దేశంలో ఎట్లా మెయింటైన్ చేస్తారు పబ్లిక్ టాయిలెట్స్ తెలుసుకోండి. అట్లా మనం కూడా ఎట్లా మెయింటైన్ చేద్దామో ఆలోచించండి. బట్ వీ నీడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. మనం చేస్తున్నాం ఆల్రెడీ, మనం కొత్తగా చేసేది ఏం లేదు, అలా నేర్చుకునేది ఏం లేదు. ఎయిర్పోర్ట్లో ఎంత నీట్గా ఉంటాయి టాయిలెట్స్, ఇండియా అని చెప్తున్నా, అమెరికా చెప్తలేను. అట్లా మెయింటైన్ చేయి, అయిపోయింది, సింపుల్. ప్రైవేట్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు సృష్టించడానికి మీరు ఏం చర్యలు తీసుకు? గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కావాల్సింది, ప్రైవేట్ రంగంలో ఎంత మందిని కొత్త ఎంటర్ప్రీనియర్ తయారు చేసినావు? ప్రైవేట్ రంగంలో ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చినాయి? ఓకే, స్విగ్గీ లాంటి కంపెనీలు పెట్టుకునే అటువంటి ఎంకరేజ్మెంట్ ఎంతమందికి ఇచ్చినావు? యంగ్ ఎంటర్ప్రీనియర్స్ ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు? వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు? వాళ్ళకి ఆలోచన ఉంది, వాళ్ళకి కష్టపడే తత్వం ఉన్నప్పుడు, వాళ్ళకి ఎడ్యుకేటెడ్ పీపుల్ యూత్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఒక ప్రాపర్ వాళ్ళకి ఏ రంగంలో కావాలన్నా కొంత ఆ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, ఆ టెక్నికల్ నాలెడ్జ్, మోర్ డీప్ నాలెడ్జ్. ఓకే, తర్వాత వాళ్ళకి ఏం కావాలి? మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ వాళ్ళకి పెట్టుబడి కావాలి. అంతే. 10-20% వాళ్ళు కలెక్టివ్గా వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి తెచ్చుకోగలుగుతారు. 10-20% ఇది వాళ్ళ యొక్క మూలధనం, పెట్టుబడి. ఇక మిగిలింది బ్యాంకుల ద్వారా ఇప్పిస్తాం. ఒక 10 వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు మంచిగా బిజినెస్ రన్ చేస్తే ఒక 1 to 3 years లోపల సక్సెస్ అయితే అట్లీస్ట్ ఒక 10-20% వాళ్ళకి నువ్వు ఏమంటారు వేవ్ చేయి. ఓకే, మనం మాఫీ చేయి. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినారు, వాళ్ళ యంగ్ ఎంటర్ప్రీనర్ మనం ఎంకరేజ్ చేస్తున్నాము. సో కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఒక 10% నువ్వు వాళ్ళకి గ్రాంట్ ఇచ్చేసాయి. ఏది ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అయినాక 1 to 2 years తర్వాత. మిగిలిన 70-80% వాళ్ళు బ్యాంకులకు లోన్లు కట్టుకుంటారు. వాళ్ళకి 0% లోన్లు ఇప్పి, సో ఆ ఇంట్రెస్ట్ మనం కట్టు, అయిపోయింది. సో అట్లా యంగ్ ఎంటర్ప్రీనియర్స్ని తయారు చేస్తే ప్రైవేట్ రంగంలో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్, సర్వీసెస్ తయారు చేయొచ్చు, అట్లనే అనేక ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. ఆ విధంగా చేయగలిగితే బడ్జెట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఎన్ని ట్యాక్స్లు వస్తాయి గవర్నమెంట్కి? నువ్వు ప్రభుత్వ రంగంలో నీకు ఉద్యోగాలు క్రియేట్ చేయడం వల్ల భారమే తప్ప నీకు అదనంగా సంపద రాదు. అర్థమైందా? అంత అవసరం లేదు. ప్రభుత్వ రంగంలో అన్ని ఉద్యోగాలు అవసరం లేదు. మోర్ ఎఫిషియెంట్గా తయారు చేయొచ్చు గవర్నమెంట్ ఇది సిస్టమ్స్ని. మరింత మంది ఎంటర్ప్రీనియర్స్ తయారు చేయమంటున్నా. ఓకే, ఇంతకుముందు చెప్పిన మహిళలకు ఇచ్చినట్టుగానే అన్ని జెండర్ వివక్ష లేకుండా అందరికి ఇవ్వమని అంటున్నా. రుణాలు 0%. యంగ్ ఎంటర్ప్రీనియర్స్కి జెన్యున్గా వాళ్ళు కష్టపడి వ్యాపారం చేసుకో, ఎడ్యుకేటెడ్ ఎంటర్ప్రీనియర్స్కి. విద్యుత్, విద్య మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వ్యాపారాలను ప్రభుత్వం ఎందుకు నడపాలి? ఇంతకుముందు చెప్పిన. సో విద్యుత్, వైద్యం. ఓకే, ఇవి ఒకవేళ ప్రభుత్వం ఉన్నా కానీ అట్లీస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఒక ఎక్కువ ప్రైవేట్కే మోర్ ఎంకరేజ్ చేయమని అంటున్నా. ఓకే, ఎందుకంటే మనకి అది చాలా భారం పడుతుంది, వాళ్ళ జీతాలు, ఆ మెయింటెనెన్స్లు, ఆ స్కూళ్ళు, అదంతా. ఎన్ని కొత్త చెరువులు తవ్వించాడు? 0. ఓకే, ఉన్న చెరువులకి ఎన్నిటికి పూడిక తీసిండు. చెరువులకు కానీ, నదుల కంటే అది పెద్దగా ఉంటాయి కాబట్టి నదులకు మనం చేయం కానీ, బట్ చెరువులకు ఎన్ని తీసిండ్రు? ఒకటి. రెండోది,
నీటిపారుదల ప్రాజెక్టులు వాటి ఫుల్ కెపాసిటీ ఎంత ఉందో ఆ ఫుల్ కెపాసిటీకి వాటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90 ప్రాజెక్టులు అన్నాడు. అందులో చాలా వరకు సిల్ట్ తీసేటి కూడా ఉండే. ఓకే, సో ఆ విధంగా ఇవాళ శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ వాటి ఫుల్ కెపాసిటీ ఎంత, ఇవాళ వాటి కెపాసిటీ ఎంత ఉంది? ఎందుకైంది తక్కువ? ఎందుకు కెపాసిటీ అయింది? బికాస్ ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చి మట్టి అంతా కొట్టుకొచ్చి అలా వస్తుంది. వచ్చినప్పుడు ఆ మట్టి ఈ సిల్ట్ యాడ్ అయితే దాని కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎండాకాలం అవి డ్రై అయినప్పుడు అందులో వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఆ సిల్ట్ తీసేస్తే దాని ఫుల్ కెపాసిటీ చేయగలిగితే మనకి ఆ యొక్క ఇది ఫుల్ ఎండాకాలం ఎండిపోవు నీళ్ళుగా, ఆ యొక్క జీవనాది లాగా ఉంటాయి. ఒక సీజన్ అటు ఇటు అయినా కానీ మనకు నీళ్ళకి కొరత ఉండదు. కాబట్టి నువ్వు ఎక్కువ చెరువులు తవ్వి ప్రతి ఊరికి ఒక 4 చెరువులను ఉండాలి. ప్రతి ఎండాకాలం వాటిని పుడిక తీయాలి. అట్లనే అన్ని ప్రాజెక్టులలో పుడిక తీయాలి. ప్రతి సంవత్సరం కానీ ప్రతి 2 సంవత్సరాలకు కానీ వాళ్ళు ఫుల్ కెపాసిటీ మెయింటైన్ చేయాలి. ఆ విధంగా ఎన్ని చర్యలు తీసుకున్నావు? నువ్వు అడవులను పెంచి చెరువుల యొక్క కొత్త చెరువులను తవ్వి ఉన్న చెరువులకు పూడిక తీస్తే నువ్వు ఎక్కడో కిందికి పడిపోయిన నీళ్ళని ఎత్తుకురావాల్సిన అవసరం లేదు. వర్షం పడితే ఆ పడ్డ నీళ్లు ఈ చెర్లు నిండుతాయి. ఇక పొంగిపోయే అవకాశాలే తక్కువ ఉంటాయి. అర్థమైందా? నువ్వు ఈ చెర్లలో నిండకుండా చెర్లే లేకుండా చేసేసి ఇవన్నీ కొట్టుకుపోయేటట్టు చేసి ఆ కొట్టుకుపోయిన వాటిని మళ్ళీ ఎత్తుకొస్తా అని చెప్పడం వల్ల పైసలన్నీ సంకనాకిస్తున్నావు. ఎత్తుకరావడానికి నువ్వు అది కట్టడానికి ఆ యొక్క బ్యారేజీలు బోరోజులు కట్టడానికి మళ్ళీ దానికి ఎత్తుకరావడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కరెంటు ఇవన్నీ మీరు మింగడానికి చేసుకునే పథకాలే తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టులు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాణి రుద్రమాదేవి చెరువులు తవ్వించింది, ఎత్తుకరాలే. అర్థమైందా? ఇంకో రాజు చెరువులు తవ్వించిండు, నిజాం రాజులు చెరువులు తవ్వించారు, ఎత్తుకరాలే. అర్థమైందా? కాబట్టి పడ్డ నీళ్ళని కిందికి పోయేటట్టు చేసి నీ కిందికి పోయినాక ఎత్తుకొస్తా కాదు. పడ్డ నీళ్ళని ఈడనే ఉండేటట్టు చేయాలంటే చెరువులని కొత్త చెరువులు తవ్వాల్సిందే, ఉన్న చెరువులను పొడిక తీయాల్సిందే, ఉన్న ప్రాజెక్టులను పొడిక తీయాల్సిందే. ఈ ఫుల్ కెపాసిటీ అయినాక కొట్టుకపోతే ఈ ఉన్నాయి సరిపోకపోతే అప్పుడు ఎత్తుకొచ్చేది ఎత్తిపోసేది ఆలోచించాలి. కాబట్టి నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఉన్న కొత్త చెరువులు తవ్వు, ఉన్న చెరువులు పొడికది. 90% ఆఫ్ ద వాటర్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ పోతాయి. అది చేయరు వీళ్ళు. ఇది చేస్తే పైసలు రావు కదా, వీళ్ళకి దోసుకోలేరు కదా. ఎత్తుకొస్తే దోసుకోవచ్చు. కాళేశ్వరం పేరు మీద వాడు 70 లక్షలు దోసుకున్నట్టు వీడు 5,000 10,000 కోట్లు దోసుకుంటాడు కావచ్చు. వీ డోంట్ టాలరేట్ సచ్ నాన్సెన్స్. ప్రతి ఊరికి 4-5 చెరువులు కొత్త ఉండాల్సిందే. ప్రతి ఎండాకాలం వాటికి పూడిక తీయాల్సిందే. అట్లనే ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ అదర్ ఇయర్ కానీ పూడిక తీయాల్సిందే. అట్లా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు దండం పెడతా. మీకు నిజంగా తెలంగాణ మీద అమిత ప్రేమ ఉంటే ఆంధ్రోల పార్టీలో అన్నేళ్ళు పనిచేసిన యొక్క దొరవి, ఓకే, ఆ పార్టీని చంపేసి ఈ పార్టీకి వచ్చిండు. ఈయనంటే ఈ పార్టీని ఇంకా ఏమో చేసిండని చెప్పుకుంటాడు ఆయన. ఏది ఏమైనా ఈయన అంత టాలెంటెడ్ అయితే ఆ పార్టీ చచ్చిపోకపోవు కదా. సరే, ఏది ఏమైనా సరే ఇప్పటికైనా నేను అడుగుతున్నా తెలంగాణ ప్రజలందరి తరఫున, ఎన్ని కొత్త చెరువులు తవ్వించినావు? ఓకే, ఎన్ని ఉన్న చెరువులకు ఎన్ని పూడిక తీసినావు? ఓకే, అట్లనే ఉన్న ప్రాజెక్టులలో ఎంత పూడిక తీసినావు? నాకు చెప్పకు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అంటున్నా. రైతుల సంపదను మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకున్నారు? నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, రైతుల ఆదాయం పెంచరా అయ్యా. రైతులు ఈ యొక్క పాపం వాళ్ళు లేబర్ అని వాళ్ళు లేబర్కి ఇవన్నీ ఖర్చులు ఉంటున్నాయని వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఓకే, మిషన్స్ వాడడం ఇవన్నీ తెలవాలి. ఓకే, మిషన్స్ ఒకరు కొనుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి అదే ఇవన్నిటికీ రైతులకు రిలేటెడ్ సమస్యలకు అన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటి అంటే రైతుల సమాఖ్యలు ఏర్పాటు చేయాల్సిందే. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా రైతుల సమాఖ్యను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ సమస్యలన్నిటికీ వాళ్ళే ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఏర్పడి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కానీ, రైతులకు కావాల్సినటువంటి మిషన్లు కానీ, వరి కోత మిషన్లు కానీ, విత్తనం నాటే మిషన్లు కానీ అన్ని మిషన్లే చేస్తాయి. ఈ రోజులో ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు 50 మంది లేబర్ అవసరం ఉంటే ఇప్పుడు ఒక ఇద్దరు మిషన్లు ఉంటే 2 మనుషులు చాలు. ఓనరే చేసుకో, ఓనర్ భార్య చేసుకో, అన్నదమ్ములు కలిసే చేసుకోవచ్చు అట్లా. సో కాబట్టి ఆ పరిస్థితికి టెక్నాలజీ వచ్చింది. కాబట్టి దయచేసి ఈ రైతుల సమాఖ్యలను ఏర్పాటు చేసి వాళ్ళకే రైస్ మిల్లు పెట్టి, వాళ్ళకే గిడ్డంగులు పెట్టి, వాళ్ళకే ఈ ఎక్విప్మెంట్ కొనియ్యి. సో వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళే అన్ని వ్యవసాయం లాభసాటిగా తయారు చేయొచ్చు. రైతుల ఆదాయాన్ని 10 రెట్లు పెంచుకోవచ్చు, 100 రెట్లు పెంచుకోవచ్చు దళారీ వ్యవస్థను చంపేసి.
అప్పుడు రైతుకి ఏ రకమైనటువంటి రుణమాఫీ అవసరం ఉండదు, ఏ రకమైనటువంటి నువ్వు ఈ యొక్క రైతు పెట్టుబడి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతే నీకే ఇంకా నీ ముఖం మీద వారవస్తాడు. ఆ స్థాయికి రైతునే రాజుగా చేయొచ్చు. కానీ నీకు చిత్తశుద్ధి లేదు. మహిళల మీద ఎంతో కొంత నీకు కొంత ప్రేమ ఎక్కడి నుంచో ఓట్లు వేసారనో ఎక్కడి నుంచో వచ్చింది కాబట్టి మహిళలకు ఏదో చేస్తున్నావు. కానీ మిగతా చదువుకున్న యువతకు కానీ అట్లనే రైతులకు కానీ నువ్వు చేస్తుంది ఏమి నేను నా రైతు అని చెప్పుకుంటున్నావు. కానీ అది టెంపరీ, ఇది చిల్లర పథకాలే తప్ప రైతు బతుకులు మార్చేది నువ్వు ఏం చేస్తలేవు. యూత్కి ఏం చేస్తలేవు, రైతుకి ఏం చేస్తలేవు. ఆ మహిళలకి ఏదో కొంత చేస్తున్నావు అంతే. ఓకే, కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకి ఇంతకుముందు నేను చెప్పినట్టు రైతు సమాఖ్యలు ఏర్పాటు చేసి రైతులే అన్ని వాళ్ళంతా వాళ్ళు చేసుకునే స్థాయికి రైతుల ఆదాయాన్ని పెంచడానికి నువ్వు ఏం చేస్తావో చెప్పు. నాకు చెప్పకు, రైతులకే చెప్పు. మొత్తం రాష్ట్రాన్ని ఓల్డ్ సిటీని ఫ్యూచర్ సిటీ అంటున్నావు కదా, ఫ్యూచర్ సిటీలో విశాలమైన రోడ్లు, చెట్లు, గ్రీనరీ అంటున్నావు కదా, అవి మిగతా చెట్లు కూడా ఎందుకు చేస్తలేవు? అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ మాట్లాడి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిటీ రామ్ నగర్ ఉంది, ఇంకో నగర్ ఉంది, ఓల్డ్ సిటీ ఉంది, అక్కడ కూడా విశాలమైన రోడ్లు చేయి. అక్కడ కూడా కొన్ని ఒక పార్కులు ఏర్పాటు చేసి, లేకపోతే నేచర్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ చెట్లు పెంచు. అక్కడ కూడా ప్రతి యొక్క సిటీలో ఒక ఇండోరు మాల్ పెట్టు. సో అక్కడ ప్రజల సహకారం తీసుకో, వాళ్ళ యొక్క సహకారం తీసుకొని వాళ్ళ అనుమతితోటి సిటీని ఇట్లా మనం రూపాంతరం చేద్దాం, ఒక కొత్త సిటీగా తయారు చేద్దాం. సో ఈ స్లమ్స్ గిమ్స్ లేకుండా చేద్దాం. ఇక్కడ ప్లేస్ని కుల్లా చేసి పెద్ద పెద్ద ఆకాశగామాలు కడదాం. అందులో కట్టినాక మీకే అపార్ట్మెంట్ ఇస్తాం. వాళ్ళ సహకారం తీసుకొని మెల్లమెల్లగా అభివృద్ధి చేయొచ్చు. చైనా ఒక్క రోజులో కాలే కదా, వాళ్ళు కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తేనే అయింది కదా. సో కాబట్టి ఉన్న సిటీని కూడా మార్చవచ్చు కదా. ఓన్లీ ఎక్కడనో కొత్త ఆడెవరో భూములు కొనుక్కొని అక్కడ అభివృద్ధి చేసుకుని మీ భూముల రేట్లు పెంచుకుంటామంటే ఓకే, చేస్తే చేసుకోగాని, బట్ ఉన్న సిటీని కూడా మార్చాల్సిన అవసరం ఉంది కదా. ఉన్న సిటీలను కూడా అడ్వాన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఏం కావాలి ఒక సిటీకి? ఏం కావాలి? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అన్నిటికంటే బిగ్గెస్ట్ విశాలమైన రోడ్లు, క్లీన్గా గ్రీన్గా ఉండేటువంటి మంచి విశాలమైన రోడ్లు, పార్కులు, ఇండోర్ మాల్లు ఇట్లాంటివి ఏర్పాటు చేయాలి. ఉన్న దాంట్లో కూడా చేసుకోవచ్చు. అక్కడ ప్రజల సహకారం తీసుకుంటే తప్పకుండా ఇప్పుడు ఇట్లా మార్చినాక మీరు ఏదైతే భూమి పోతుందో దానికి తగ్గట్టుగా మార్కెట్ రేట్ కట్టిస్తాము, లేదంటే ఈ కట్టిన దానిలో మీకు అపార్ట్మెంట్ ఇస్తాం. వాళ్ళ సహకారం తీసుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రాంతాన్ని మార్చుకుంటూ రావచ్చు. బట్ వేర్ ఈస్ యువర్ ప్లాన్? యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్. నో. పర్యాటక రంగ అభివృద్ధికి చారిత్రక ప్రదేశాల పునర్వైభవానికి తీసుకున్న చర్యలు చెప్పండి మిత్రులారా. ఇప్పుడు వరంగల్ ఉంది, వెరీ హిస్టారికల్ సిటీ. వరంగల్లో కాకతీయులు ఎన్నో ఏళ్ళు పరిపాలించారు. ఇప్పటికీ ఆ యొక్క అనేక కట్టడాలు ఉన్నాయి. ఓకే, అటు పోతే ములుగు, రామప్ప, ఇటు పోతేనేమో వితిన్ ద యొక్క ఫోర్టులు, కోటలు అనేకం ఉన్నాయి. దానికి ఒక చరిత్ర ఉన్నది. సో వాటిని ఆ చారిత్రకం తగ్గట్టుగా ఏవైతే కొన్ని అక్కడక్కడ విరిగిపోయినాయో, పగిలిపోయినాయో వాటిని ఆ ఓల్డ్ స్టైల్లో మళ్ళీ ఏమన్నా అవసరమైతే తమిళనాడులో మంచి శిల్ప కళాకారులు ఉన్నారు, వాటిని పునరుద్ధరించి అక్కడ ఆ కల్చర్కి సంబంధించిన జనాల జీవన విధానం ఎట్లుండేనో అట్లాంటి ఏమైనా షోలు ఏర్పాటు చేసి, వీడియోలు ఏర్పాటు చేసి, ఆ స్థలం యొక్క పురాణం గురించి చెప్పేటువంటి ఏర్పాటు చేసి, ఆ ఇప్పుడు అందులోకి సంబంధించినటువంటి ట్రావెలింగ్ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి, ఒక ట్రైన్ సిస్టమ్ ఈ చారిత్రక ప్రదేశాలన్నీ కలిపే విధంగా ప్రతి జిల్లాలో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ప్రతి జిల్లాలో వాటిని అన్ని కలిపే విధంగా ఒక ట్రైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే, ఒక బస్సు యాత్ర ఏర్పాటు చేస్తే అవి ఎంత పర్యాటకంగా ఎన్ని డబ్బులు వస్తాయి మన దేశం, విదేశీయుల నుంచి కానీ మన దేశం. ఇవాళ ఆయన కట్టిండు ప్రియురాల కోసం అని తాజ్మహల్ అంటారు. కానీ ఇప్పటి వరకు తాజ్మహల్ పేరు మీద ఎంత విదేశీ పర్యాటక డబ్బులు వచ్చి ఉంటాయి విత్ ఇన్ ద కంట్రీలో కానీ వేరే దేశాల నుంచి కానీ తాజ్మహల్ పేరు మీద ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయి, ఎన్ని లక్షల కోట్లు, వేల కోట్లు వచ్చి ఉంటాయి ఇప్పటి వరకు. సో అట్లా ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. కరీంనగర్లో అనేకం ఉన్నాయి, అట్లా ప్రతి జిల్లాలో ఉన్నాయి. సో వాటిని నువ్వు వాటిని ఆ యొక్క ఓల్డ్ స్టైల్కి ఏడికి పునరుద్ధరించినావు? వాటికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏడుంది, వాటికి మార్కెటింగ్ ఏడుంది? ఇప్పుడు హైదరాబాద్ తీసుకో. ఇప్పుడు హైదరాబాద్ చార్మినార్ ఉంది. చార్మినార్కి పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయి, నిజాం గారు కట్టినాయి. ఆడ మక్కా మసీద్ ఉంది, ఈడ పైగా ప్యాలెస్ ఉంది, ఆడ ఫలక్నుమా ప్యాలెస్ ఉంది, ఆ యొక్క చౌమల్లా ప్యాలెస్ ఉంది, ఆడ చుట్టూ 4 ద్వారాలు ఉన్నాయి. సో చార్మినార్ని తాజ్మహల్ లాగా చేయడం సాధ్యం కదా? మీరు చెప్పండి.
చార్మినార్ చుట్టూ ఉన్న అన్ని షాపులు ఎత్తేసి ఆ ఏది 4 యొక్క ద్వారాలు ఉన్నాయి కదా, ఆ 4 ద్వారాల లోపల ఒక్క ఏమంటారు ఈ పబ్లిక్ ప్లేస్ ఓన్లీ నిజాం చారిత్రక ప్లేసులు, లేకపోతే ఆడ పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు అట్లాంటివి ఏమైనా కట్టేసి, లేకపోతే స్టార్ ఏదైనా పర్యాటక ప్రాంతాలు ఎట్లుంటాయో ఒక చార్మినార్ లాగా, ఒక తాజ్మహల్ లాగా చార్మినార్ చేయరాదా? ఇప్పుడు తాజ్మహల్ చుట్టూ పరిసర ప్రాంతాలకు పోతే ఏ పబ్లిక్ వెహికల్ ఉండదు, అన్ని ఎలక్ట్రిక్ అవి చిన్న చిన్నవి పోతాయి. ఓకే, ఎక్కడ ఒక ఈ ఏమంటారు ఈ షాపులు గీపులు ఉండవు తాజ్మహల్ చుట్టూ. సో అట్లా మన తాజ్మహల్. సో ఆ విధంగా చార్మినార్ని చేయొచ్చు. నిజాం కట్టిన అనేక ఇప్పుడు సాలార్ జంగ్ మీద ఇవన్నీ కలుపుతూ ఒక ఏమంటారు బస్సు టూర్ కానీ ట్రైన్ టూర్ కానీ చేసుకుంటే వాడు ఒక్క టికెట్ తీసుకున్నాడంటే వాడికి మొత్తం హైదరాబాద్ యొక్క మొత్తం అన్ని ఫేమస్ ప్లేస్లని తిప్పుకొస్తే వాడు నువ్వు 10,000 రేటు పెట్టు, 5,000 రేటు పెట్టు కట్టి మొత్తం చూడడానికి, ఇప్పుడు రామోజీ హిల్ సిటీ పోయి చూడడానికి వాడు రామోజీ హిల్ సిటీలో ఎక్కితే వాడు బస్సు టూర్ పెడితే రామోజీ హిల్ సిటీ మొత్తం తిప్పుతాడు కదా వాడు. అట్లా నువ్వు ఈ నిజాం గారు కట్టిన చారిత్రక ప్రదేశాలు అన్ని కలుపుతాయి హైదరాబాద్లో, నిజాం కానీ కుతుబ్ షాహీలు కానీ. సో నీకు ఒక పర్యాటకంగా ఎన్ని డబ్బులు వస్తాయి? చార్మినార్ ఒక ఏజ్ అయిపోయి కూలిపోయింది అనుకో, దాని స్థానంలో ఇంకో రెప్లికా కడతాం కదా, చరిత్ర అనేది ఒడగొట్టుకోం కదా. సో కాబట్టి అట్లా చారిత్రక ప్రదేశాలని నువ్వు అభివృద్ధి చేసి పర్యాటక రంగం ద్వారానే నువ్వు లక్షల కోట్లు 1,000 కోట్లు సంపాదించుకునే శక్తి ఉంది. ప్రతి జిల్లాలో ఉన్నాయి. బుద్ధునికి సంబంధించినవి ఆడ నేలకొండ పల్లెలు ఉన్నాయి, ఖమ్మంలో శాతవాహనుల కాలం ఉన్నాయి. వాటిని ఏంది కొంచెం వాటిని ఆ చరిత్రని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని కొంచెం పునరుద్ధరించాలి, వాటి గొప్పతనాన్ని వర్ణించాలి. అట్లనే ఇవాళ నిజాంల కాలంలో పరిపాలన ఎట్లుండేది, లేకపోతే అక్కడ ఇప్పుడు కాకతీయుల కాలంలో కథకళి అనేది ఒక ఫేమస్, వాళ్ళ ఆర్ట్ ఫామ్ ఎట్లుండేది, లేకపోతే అక్కడ ప్రజల జీవన విధానం ఎట్లుండేది, ఆ డ్రెస్సులు వేసి అట్లా ఒక చారిత్రకారులను పట్టుకొని అప్పుడు ఎట్లుండేది జీవన విధానాన్ని ఒక యాక్ట్ రూపంలో అక్కడ ఒక డైలీ ఒక 2-3 షోస్ పెడితే ఎంత మంది వచ్చి చూసిపోతారు, ఎన్ని డబ్బులు వస్తాయి? నీ ఇంటెన్షన్ ఏది? నీకు ఒక్కొక్క శాఖకు ఒక మంత్రి ఏడి? 3-4 శాఖలు ఒకటే మీ దగ్గర ఎందుకు సీనియర్ మంత్రులు ఎందుకు పెట్టుకుంటారు? దుద్దుల శ్రీధర్ బాబు, కొండ సురేఖమ్మ, ధనసరి అనసూయ, లేకపోతే అనుముల రేవంత్ రెడ్డి, లేకపోతే బట్టి విక్రమార్క, వీళ్ళ దగ్గర అన్ని 4 శాఖలు ఎందుకు ఉంటాయి? మిగతా వాళ్ళు ఏం పాపం చేసిర్రు? యశస్విని రెడ్డికి ఒకటి, యంగ్ టాలెంట్కి ఒకటి ఇవ్వచ్చు, లేదా బీర్లా ఐలన్నకి ఒకటి ఇవ్వచ్చు, ఇంకా అనేక మంది ఉన్నారు కదా. మీ తాపేదారులకు ఎందుకు ఇవ్వాలి? మనిషికో శాఖ ఇస్తే ఏం పోయింది? వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కదా. ఒక్కొక్క శాఖకు ఉంటే మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ పనిచేస్తాయి కదా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆమెకి ఇచ్చిండు కదా సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి, తర్వాత విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఇంకో శాఖ ఉండొచ్చు. ఆయన బట్టి గారు ఉప ముఖ్యమంత్రి, తర్వాత విద్యుత్ శాఖ మంత్రి, ఇంకోటి ఏదో ఉంది మర్చిపోయినా. 3 శాఖలు ఉన్నాయి. దుద్దిలు అందరూ అట్లనే. ఎందుకు? ఏం అవసరం? మనిషికో శాఖ ఇస్తే ఏం పోయింది? ఐ డోంట్ అండర్స్టాండ్. సో పర్యాటక శాఖలో ఎన్నో డబ్బులు సంపాదించుకునే శక్తి ఉంది, కానీ ఒక్క చర్య లేదు, 0. అన్ని జిల్లాలకు రైలు ప్రయాణ వస్తువులు, ట్రైన్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ చేయాలి. ఏం లేదు. వాడు ఒక్క ఫేజ్ కట్టడానికి 15,000 కోట్లు మింగిండాడు. వాడు ఇన్ని రోజులు కాలయాపన చేసిండు. మళ్ళీ వానికి 15,000 కోట్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ 2వ ఫేజు 3వ ఫేజ్ కట్టాలంటే మళ్ళీ 15,000 కోట్లు అవుతాయి. 30,000 కోట్లు. ఎన్నేళ్ళు నీ మెట్రోలో నడిపితే నాకు 30,000 కోట్లు నా పెట్టిన పెట్టుబడి వస్తుందో భగవంతునికి తెలుసు. ఇది పరిస్థితి. వాడు దోసుకున్నాడు 15,000 కోట్లు. వాడు ఎలాంటి వాడు. మన నగరాలను, పట్టణాలను మరియు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు 0 టెక్నాలజీ. గంతే చీపురు పట్టాలి, గదే ఉడవాలి, గంతే. వాళ్ళు అందుకే చదువుకున్న వాళ్ళని హైర్ చేసుకొని ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ పనిచేస్తాయి. ప్రభుత్వం ఇప్పుడు ఈ 10 లక్షల మందిలో 4 లక్షలు ఉంటే సరిపోతుంది. మిగతా 6 లక్షల మందిని కూర్చుండేయటమే చెప్తున్నాం మనం. సో అంటే వాళ్ళకి టెక్నాలజీ రావాలి. అంటే ప్రతి దగ్గర చదువుకున్నోడే కావాలి. అన్ని వైట్ కలర్ జాబ్స్, దేర్ ఇస్ నో బ్లూ కలర్ జాబ్. అధికార జనాభా మరియు ఇంతకుముందు చెప్పిన అదే వికేంద్రీకరణ చేయాలి. ప్రతి జిల్లా హైదరాబాద్లోనే అన్ని ఉండకూడదు. ఓకే, హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో అన్ని మిగతా జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలి. ఆ స్థాయికి వాటి బ్రాంచ్లని అవి అన్ని ఏర్పాటు చేయాలి. అందుకు ఏం చర్యలు తీసుకున్నాడు? ఓకే, 0. ట్రాఫిక్ ఇబ్బందులు, ట్రాఫిక్ తగ్గడానికి ఏం చర్యలు తీసుకున్నాడు? పాదచారులు సపరేట్గా నడవడానికి ఏం తీసుకున్నాడు? పెద్ద వాహనాలు ఇచ్చి చిన్న వాహనాలను గుద్దితే
ఓకే, గుద్దకుండా ఉండాలంటే చిన్న వాహనాలకు పెద్ద వాహనాలకు మధ్యలో ఆ యొక్క పెద్ద వాహనాలు యొక్క ప్రజలు ఉండే దగ్గరికి చిన్న వాహనాలు ఉన్న దగ్గర రాకుండా ట్రక్కులు, లారీలు, బస్సులు వాటికి సపరేట్ రౌట్ ఏర్పాటు చేయడానికి ఏం చర్యలు తీసుకున్నావు? 0%. ఓకే. సో నేరాల నివారణకు బాగా చదువుకున్న పోలీసు వాళ్ళని చదువుకున్నోని ఎందుకు హైర్ చేసుకుంటలేవు? చదువుకోనోని కానిస్టేబుల్, వానికి రాజ్యాంగం అంటే తెలియదు, చట్టం అంటే తెలియదు, మను తెలియదు, మశానం తెలియదు, వానికి ఏం తెలియదు. ఊర్లేని పార్లని అంతమందిని 80,000 మందిని పోలీసు వాళ్ళని కానిస్టేబుల్, బోన్స్టేబుల్ని హైర్ చేసుకుంటే ఏమొస్తుంది? ఆఫీసర్ని హైర్ చేసుకో, ఎడ్యుకేటెడ్ పీపుల్ అని. సో దెన్ దే కెన్ గివ్ మోర్ ఎఫిషియంట్ పోలీసింగ్ కదా. ఇక ప్రభుత్వ ఉద్యోగులకి అయితే బెనిఫిట్లు వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తుకుంటూ పోతూనే ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నావు? మరి నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా? మా పైసలు కదనయ్యా. రేషన్ డీలర్ వ్యవస్థ ఎందుకు ఈ రేషన్ డీలర్, ఈ చెత్త వీళ్ళందరినీ డీలర్లను మేపుడు తప్ప ఏమవసరం? పేదోడు కొనుక్కోపోరా అయ్యా, ఏ జనరల్ షాప్లో కొనుక్కోపో, కిరాణా షాప్లో కొనుక్కోపో. నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు పేదోడు ఉంటే వానికి ఆ యొక్క ఇంత ఫుడ్ కూపన్స్, ఫుడ్ స్టాంప్స్ కూపన్స్ ఏడన్నా కొనుక్కో, ఇంత డబ్బులు పే చేస్తాం అంతే. ఈ రేషన్ డీలర్ షాప్ అని మేపాల్సిన అవసరం ఏంది? వాడు దోసుకుంటు తప్ప ఏమున్నది అలా. కొనుక్కో, నీకు నచ్చిన దగ్గర కొనుక్కో. పేదోడు నీకు ఈ ఫుడ్ స్టాంప్స్ ఇస్తాం, ఇవి తీసుకో, కొనుక్కో, ఆయనకి గవర్నమెంట్ డబ్బులు పే చేస్తుంది. ఏడన్నా కొనుక్కో, మార్కెట్ రేట్ అంతే. మళ్ళీ ఈ మధ్యలో ఈ దళాలను మేపాల్సిన అవసరం ఏంది? ఐ డోంట్ అండర్స్టాండ్. అంత ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్. గురుకులాల్లో వాడు ఫుడ్ పాయిజన్ ఇది తలకాయ నొప్పి ఎందుకు? ఇప్పుడు ఈడ వచ్చాడు, రేపు ఇంకోటి వస్తాడు, రేపు ఇంకోటి అవుతుంది. అలా పిల్లలకు పెట్టేది ఫుడ్లా మళ్ళీ అలా దాచుకున్నాడు. ఎందుకు అవసరం? ఆ గురుకులాలలో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఏది ప్రైవేట్ క్యాంటీన్లు అలో చేయి. వాళ్ళ పిల్లలకి ఫుడ్ టోకెన్స్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్న క్యాంటీన్లో తీసుకుంటారు ఫుడ్. వీళ్ళని ఎందుకు మేపుతున్నావు? వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేయక వాళ్ళ పిల్లలకు పెట్టే ఫుడ్లో వాళ్ళు దోసుకొని లేకపోతే ఫుడ్ పాయిజన్ చేసి గడికోసారి ఫుడ్ పాయిజన్ అయింది ఈడు పోయి ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళల్లో లొల్లేంత ఎందుకు? ప్రైవేట్ క్యాంటీన్ అలో చేయి. 4-5 ఉంటాయి క్యాంటీన్లు, ఎఫిషియెంట్ ఉంటాయి. సో వాళ్ళకి పిల్లలకి ఎక్కడ నచ్చితే అక్కడ ఆ క్యాంటీన్లో వాళ్ళు నచ్చిన ఫుడ్ తింటారు. ఆ క్యాంటీన్లకు నువ్వు రీంబర్స్ అయిపోయా. ఈవెన్ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా సాంబార్ మంచిగా లేదు, ఇది మంచిగా లేదు. లేడీస్ హాస్టల్ వాళ్ళు గొడవ చేసుడు. ఈవెన్ రెగ్యులర్ హాస్టల్లో కూడా నేను ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నా క్యాంపస్లో. సో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయరు. ఎందుకు? ప్రైవేట్ వాళ్ళని అలో చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద బండిల మీద క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఇడ్లీ అమ్ముకునేటోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో అట్లా అలో చేస్తే దే మెయింటైన్ గుడ్ క్వాలిటీ. ఇద్దరు ముగ్గురిని అలో చేస్తే కాంపిటీషన్ ఉంటుంది, వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. వాడు క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే వాడిని తీసేసాయి. క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ కాంట్రాక్టు. సో వానికి నువ్వు పే చేయి. ఈ రోజుకి ఎన్ని టోకెన్లో దాని లిమిటెడ్ని బట్టి. ఊకే మనకెందుకు తలకాయ నొప్పి? అవి స్టోరేజ్ చేయక, ఈ దాచిపెట్టలేక, వాడి క్వాలిటీ మెయింటైన్ చేయక, అలా మిగిలించుకోవాలని ముక్కబట్టినాయి ఈ రకరకాలు చేసి పిల్లలు ఇబ్బంది పడి మన పైసలు ఖర్చు పెడతలేవా? పైసలు ఖర్చు పెడుతున్నావు. మరి ఆ పిల్లలకు చేరుతున్నాయా? చేరతలేవు. మధ్యలో దోసుకుంటారు. ఎందుకు ఈ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఎందుకు ఉన్నాయి? వీటిని ఎందుకు ఎఫిషియెంట్ చేయలేకపోతున్నావు? నీకేం ఆపుతున్నది? ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంది? ప్రైవేట్లో అంటే ఎవరు వాళ్ళు? ప్రైవేట్లో చేసే వాళ్ళు అందరూ మనోళ్లే కదా, మన పౌరులే కదా, వాళ్ళు ట్యాక్సులు కట్టేవాళ్ళే కదా. వాళ్ళ ఆదాయం పెరిగితే వాళ్ళు కొనుక్కుంటే మనకే కడతారు కదా ట్యాక్సులు గవర్నమెంట్కే. ప్రైవేట్ అంటే చెడ్డోళ్ళు, గవర్నమెంట్ అనేది ఒక గుదిబండ ఎందుకు? ఎంకరేజ్ మోర్ ప్రైవేట్. సో ఎన్ని కొత్త అడవులని, అదే నేచర్ రిసోర్సెస్ని ఎన్ని కట్టించాడు. ప్రతి మండల కేంద్రంలో ఎక్కడ కానీ ఒక 5 నుంచి 10 ఎకరాల స్థలంలో ఒక అడవులను, చిట్టడవులను పెంచితే ఎంత వర్షాలు పడతాయి, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఇప్పుడు కోతులు వస్తున్నాయి అంటున్నాం. కోతులు మన పంట మీదకి రాకుండా ఉండాలంటే ఆ పండ్లు వండే చెట్లు, అనేక చెట్లు ఈ చిట్టడవులను పెంచితే అవి ఆడనే ఉంటాయి. మన ఇంటి దాకా రావు కదా. పులులు, ఏనుగులు, ఇంకోటి కోతులు రావు కదా, మన పంటలు నాశనం చేయ కదా. ఆడ తిండి లేకపోతే అవన్నీ కొట్టేస్తే మన దగ్గరకు వస్తున్నాయి. మరి ఆ అడవులను పెంచవచ్చు. నువ్వు పెద్ద అడవులను పెంచకు, 100 ఎకరాలు పెంచకున్నా సరే, ఆడో 5, ఆడో 10 ఇట్లా పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలకి, లేకపోతే టౌన్లకి ఎక్కడుంటే అక్కడ పెంచుకుంటూ పోతాయి ఈ చిట్టడవులని. సో నీకు నేచర్ ఉంటుంది, వేరే జీవులను బతకడానికి ఉంటుంది, మన పంటలకి నాశనం ఉండదు. సో ఎన్ని పెంచిన అడవులని? 0. ఏది నీ పైసలేవి నీ దగ్గర ఉంటాయి కదా పైసలు చేయడానికి. హుస్సేన్ సాగర్లో ఎప్పుడు శుద్ధి చేస్తావు? కేసీఆర్ చేస్తా అన్నాడు, ఆయన చేయలేదు. నువ్వెప్పుడు చేస్తావు?
అసలు హుస్సేన్ సాగర్ లో ఆ యొక్క ఇండస్ట్రియల్ వేస్ట్ కలవకుండా ఉండడానికి కనీసం అలా మురికి నీరు కలవకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకున్నావా? వాటిని శుద్ధి చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నావా? సున్నా. ఓకే, ఈ విగ్రహాలు అలా నిమజ్జనం చేయకుండా హుస్సేన్ సాగర్ లో ఆపి వేరే దగ్గర ఒకటి కట్టు, టెంపరీ కట్టి అది అందులో ఏది విగ్రహాలు ఇది చేయి నిమజ్జనానికి వేరే దగ్గర. సో అవి వేసినాక అది మళ్ళీ ఖాళీ చేసి అది మొత్తం క్లీన్ చేయి, మళ్ళా నింపిపెట్టు. సో ఆ టెంపరీ లేక ఒకటి విగ్రహాల కోసం ఏర్పాటు చేయి. దాని పేరే దేవుళ్ళ విగ్రహాల లేక అని పెట్టు పేరు. హుస్సేన్ సాగర్లో ఏనియకు. ఏవి నీ చర్యలు? హుస్సేన్ సాగర్ను శుద్ధి చేయి. ఏది నీకు ఆ ప్లానే లేదు, నీకు ఆలోచనే లేదు. ఎంతసేపు ప్రభుత్వ ఉద్యోగాలు, చిల్లర పథకాలు. ఇంతకు మించి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తావు. మళ్ళీ నేను గొప్ప చేసిన అని చెప్పుకుంటున్నావు. నిజాం షుగర్ను ఎందుకు తెరిపియావు? కవిత తెరిపిస్తానో తెరిపియలే, ఆడ అరవింద్ తెరిపిస్తానో తెరిపియలే, నువ్వు కూడా తెరిపిస్తాను. ఏం ఆపుతు? 100 కోట్లు పెడితే నిజాం షుగర్ తెలుస్తుంది. ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నావు. ఒక 100 కోట్లు పెట్టి నిజాం షుగర్ తెరిపేయడానికి ఏమైంది? ఇట్స్ నాట్ అబౌట్ నిజాం షుగర్స్ వల్ల చక్కెర వండించి చక్కెరతోటే మనం అభివృద్ధి చెందామని కాదు. అది ఒక మనకు చారిత్రక సింబల్, అదొక మన హిస్టారికల్, దానికి చరిత్ర ఉంది. సో దానికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి అది మన చరిత్రకి ఒక పునర్వైభవాన్ని తీసుకొస్తున్నాం, రెనెసాన్స్ తెస్తున్నట్లు లెక్క. కాబట్టి ఒక 100 కోట్లు పెట్టి మన నిజాం షుగర్స్ ని పునరుద్ధరించడానికి నీకేం నొప్పి అవుతుంది? అవన్నీ తీసిపారదు, పాత ఇంకేమైనా మిగిలిపోతే తీసేసి కొత్త నిజాం ఒక షుగర్ ఫ్యాక్టరీ కొత్తది పెడుతున్నాం. దాని పేరు నిజాం షుగర్స్ అని పెడుతున్నాం. ఎందుకంటే దానికి చరిత్ర ఉంది కాబట్టి, అది ఒక మన తెలంగాణకి ఐకానిక్ సింబల్ కాబట్టి. 100 కోట్లు పెట్టి నిజాం షుగర్ స్థాపించడానికి నీకు ఎందుకు ఎన్నిటికో ఖర్చు పెడుతున్నావు, పైసలు చిల్లం పల్లం చేస్తున్నావు. మరి ఎందుకు? ఏం ఆపుతుంది నిన్ను ఆపడానికి? ఆంధ్రాకి సంబంధించిన దొంగనా కొడుకులు ఆపుతున్నారా? టీడీపీ కూడా ఆపుతున్నాడా? ఎవడు ఆపుతున్నాడు? నేను ఆంధ్ర షుగర్స్ ఎవడు ఆపుతున్నాడు? నీకు నిజాం షుగర్స్ పెట్టడానికి నీకు ఏం నొప్పి అవుతుంది? మా నిజామాబాద్లో కానీ మా ముత్యంపేటలో కానీ చెప్పండి రేవంత్ రెడ్డి గారు. వెరీ అన్ఫార్చునేట్. డిజిటల్ ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలి. పేపర్వి, క్లాత్ ఎక్కడ పడితే ఎవడు పడితే వాడు పోస్టర్లు అంటే వేసేయడానికి మన రోడ్లని మన వీధులని ఒక ఏమంటారు అందవిహీనంగా తయారు చేయకుండా ఓన్లీ డిజిటల్ ఫ్లెక్సీలు పెట్టి అవిటి కూడా డబ్బులు కడితేనే నువ్వు ఆ డిజిటల్ ఫ్లెక్సీలలో వాళ్ళకి నీకు నాయకుని ఫోటో కానీ లేకపోతే సినిమా ఫోటో పోస్టర్ కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు కానీ డిజిటల్నే ఉంటాయి. డిజిటల్ మెయింటైన్ చేయడం ఈజీ. ఓకే, సో దానికి ఛార్జ్ చేస్తారు గవర్నమెంట్. ఇక ఏడవాడతాడా ఎవడు పోస్టర్లు అంటియొద్దు, ఏడవాడతాడా వాడి పార్టీకి సంబంధించినవి అంటించుకోకూడదు, ఏ పార్టీ అయినా. ఎందుకంటే అది పబ్లిక్ ప్లేసెస్ అనేది ఒక పార్టీకి సంబంధం లేదు, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా. అది మన సిటీ అనేది అందరిది, అది మన పబ్లిక్ ప్లేస్ అనేది ప్రజలందరిది. అవి నీట్గా మనకు మెయింటైన్ చేసుకోవాలి, దాని యొక్క అందాన్ని పొడగొట్టుకోకూడదు. సో అంటే డిజిటల్ ఫ్లెక్సీలు తప్ప మిగతా అన్ని పేపర్ కానీ క్లాత్ కానీ ఏడవాడతాడా అంటేయకుండా ఏం చర్యలు తీసుకుంటున్నావు చెప్తావా? ఒక్క దాని మీద శాశ్వత పరిష్కారాలు ఏమి చేసిండో చెప్పండి. చెయ్యాడు, దానికి సంబంధించి పైసలు ఉండయి, కానీ మాటలేమో గొప్పగా ఉంటాయి, పనులేమో అడగనిపించాయి. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి పోయిండు, ఎవ్వడు అడగలేదు 1000 కోట్లు ఇవ్వమని. ఈయననే పోయిండు, ఈయననే అనౌన్స్ చేసిండు. మీకు దండం పెడతా, ఆ 1000 కోట్లలో కనీసం 100 కోట్లను ఉస్మాన్ యూనివర్సిటీకి కేటాయించిండా మీరు చెప్పండి. ఎవడు అడిగిండు 1000 కోట్లు? ఎవ్వడు అడగలేదు, అయినా అనౌన్స్ చేసినాం. మరి 1000 కోట్లు అనౌన్స్ చేసిన దగ్గర కనీసం 100 కోట్లను రిలీజ్ చేయాలి కదా, చేసిండా? సో ఇది పరిస్థితి మిత్రులారా. సో కాబట్టి వాళ్ళకి మనకు అనుకూలమైన మీడియాని పెట్టుకొని నేను చేసిందే గొప్ప అని చెప్పుకోవడం కాదు. ఓకే, వాస్తవాలు ఏంది అనేది ప్రజలు మాలాంటి వాళ్ళని అడుగుతాం, చెప్పండి. ఓకే, ఆలోచించండి మిత్రులారా. అట్లా అయిపోయింది. అన్ని పార్టీలలో ఉన్న దొంగలు కానీ, బట్ కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, ఎంతో కొంత బెటర్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా. కానీ బట్ నేను ఎండ్ ఆఫ్ ద డే మన ప్రాంతము అన్ని రంగాల్లో బాగుపడాలి. ఎవడు ఏ పార్టీ ఉన్నా ఈ ఉన్న వాళ్ళందరూ ఇట్లనే ఉంటే మన లాంటి వాళ్ళమే కొత్త పార్టీ పెట్టుకోవడం తప్పులేదు. సో జయశంకర్ గౌడ్ ప్రజాప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా ఎత్తేసినట్లేనా? అదే చెప్పాలి బ్రదర్ మీరే. సో అది కరెక్ట్. ఇప్పుడు ఏదైనా మోసం జరిగితే అందులో యొక్క ప్రైవేట్ వాళ్ళు కూడా మోసం చేస్తే రెగ్యులేట్ చేయి, వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ యొక్క పర్మిషన్ రద్దు చేయి. కానీ ఎంకరేజ్ మోర్ ప్రైవేట్. ప్రభుత్వము ఆ ఎఫిషియెంట్గా నడిపించలేదు లాంగ్ టర్మ్, అది మనకు భారంగా తయారవుతున్నాయి. ఇట్స్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. కాబట్టి ఎంకరేజ్ ఆ యొక్క ప్రైవేట్లని ఎఫిషియెంట్గా ప్రైవేట్లని చేయగలుగుతాం. కాబట్టి
అది ప్రభుత్వము యొక్క తన భారాన్ని తగ్గించుకొని ప్రభుత్వం వ్యాపారం చేయదు. ప్రభుత్వము అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేసేటట్టుగా చూడడం అంతే. రెగ్యులేట్ చేయడమే ప్రభుత్వం చేయాలి. మిగతా అన్ని ప్రైవేట్లో ఎవరికి వాడి ఇండిపెండెంట్గా సిస్టమ్స్ నడిపించుకోవాలంటే ప్రైవేట్లో నడిపించాలి. కాబట్టి ప్రైవేట్ని ఎంకరేజ్ చేయాలి, కానీ చేస్తలేరు. ఈ ఉల్టా చేస్తున్నారు. మనల్ంతా ప్రభుత్వమే అన్ని చేయాలన్న ఆలోచనలు ఉన్నారు. తెలియదు బ్రదర్. మరి వాళ్ళ బడ్జెట్లో అయితే మేము ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినాము, ఇది ఇచ్చినాము, అది ఇచ్చినాము అని చెప్పుకుంటారు. మరి ఇవ్వాలి, ఐడియల్గా అయితే ఇవ్వాలి. అది ఫీజు రీంబర్స్మెంట్. సురేష్ దొమ్మకొండ, నమస్తే అన్నగారు. నమస్తే టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఇక పార్టీలకు అతీతంగా ఇది ప్రజలు కట్టిన ప్రతి ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం కావాలి, సమస్యలకి శాశ్వత పరిష్కారాలు దొరకాలి. ఓకే, ఈ లంగ రాజకీయాలు చేస్తా అంటే ఎవరిని ఉపేక్షించేది లేదు. ఓకే.